Yeah, hi, all. Good morning. Am I audible? Can you please confirm through chat? Good morning, everyone. Okay, guys. Yesterday, we configured Route 53 domain we purchased and ఒక వెబ్ సర్వర్ని కాన్ఫిగర్ చేసి మ్యాప్ చేసాము. Okay, yesterday we purchased one domain, right? Previous classes. Our domain name, for example, user might not understand IP addresses. Okay, IP addresses ఇవ్వడం that is not highly recommended. For example, your IP address 5.9.0.5 IP addresses కానీ ఆర్ఎల్స్ లోడ్ బ్యాలెన్సర్స్ని కాన్ఫిగర్ చేయడం కానీ దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవ్వాలి కానీ యూజర్కి లోడ్ బ్యాలెన్సర్ యూఆర్ఎల్ ఇవ్వలేము. మనం క్రియేట్ చేసినటువంటి డొమైన్ ఫర్ ఎగ్జాంపుల్ కేకేడెవాప్స్ b7.online అనేటువంటి డొమైన్ మనం పర్చేస్ చేసాం. ఈ డొమైన్ని మీరు బ్రౌజర్లో హిట్ చేస్తే రిక్వెస్ట్ నువ్వు ఐపీ అడ్రస్ని కానీ మ్యాప్ చేసుకుంటే డైరెక్ట్ ఆ ఐపీ అడ్రస్కి వస్తుంది. ఐపీ అడ్రస్లో మనం వెబ్ సర్వర్ని కాన్ఫిగర్ చేస్తుంటాం కాబట్టి ఇన్స్టాల్ చేస్తుంటాం కాబట్టి ఆ వెబ్ సర్వర్ ఏదైతే నువ్వు కాన్ఫిగర్ చేసావో అక్కడి నుంచి నీకు రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ వచ్చేసి కస్టమర్కి డిస్ప్లే అవుతుంది. లోడ్ బ్యాలెన్సర్ అయితే ఎలా జరుగుతుంది? ఈ డొమైన్ మీరు హిట్ చేసినప్పుడు రిక్వెస్ట్ గోస్ టు యువర్ లోడ్ బ్యాలెన్సర్ బ్యాక్ ఎండ్లో వాట్ ఎవర్ ద టార్గెట్ గ్రూప్ యూ క్రియేటెడ్ ఫ్రమ్ ద టార్గెట్ గ్రూప్ ఇట్ విల్ రౌట్ ద ట్రాఫిక్ టు EC2 ఇన్స్టెన్సెస్. ఆ టార్గెట్ గ్రూప్లో మల్టిపుల్ EC2 ఇన్స్టెన్సెస్ అయినా ఉండొచ్చు. బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ రౌట్ ద ట్రాఫిక్. దిస్ ఇస్ ద ప్రాసెస్. ప్రీవియస్గా మనం ఐపీ అడ్రస్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూసాము. బట్ లోడ్ బ్యాలెన్సర్ను కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. లోడ్ బ్యాలెన్సర్స్ని క్రియేట్ చేసి కాన్ఫిగర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఆ ట్రాఫిక్ రౌట్ చేసేటువంటి మల్టిపుల్ అప్రోచెస్ ఉంటాయి గైస్. అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ రౌటింగ్స్, చాలా రౌటింగ్స్ ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ సింపుల్ రౌటింగ్. సింపుల్ రౌటింగ్. సింపుల్ రౌటింగ్ అంటే ఏంటి మీనింగ్? ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ దే ఆర్ ట్రయింగ్ టు హిట్ యూఆర్ఎల్. కస్టమరు మన డొమైన్ని హిట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మన డొమైన్ హిట్ చేశాడు. కేకేడెవాప్స్ b7.online అనేటువంటి డొమైన్ని మన బ్రౌజర్లో హిట్ చేశాడు. రిక్వెస్ట్ ఎక్కడికి వస్తుంది? బ్యాక్ ఎండ్లో. ఎప్పుడైతే కస్టమర్ దీన్ని హిట్ చేశాడో మీరు EC2 ఇన్స్టెన్స్ని కాన్ఫిగర్ చేస్తుంటే డైరెక్ట్గా EC2 ఇన్స్టెన్స్కి వస్తుంది. లేదంటే ఇట్ విల్ రౌట్ ద ట్రాఫిక్ టు లోడ్ బ్యాలెన్సరు నువ్వు ఏ రీజియన్ లోడ్ బ్యాలెన్సర్ అయితే కాన్ఫిగర్ చేస్తుంటో ఆ రీజియన్ లోడ్ బ్యాలెన్సర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రౌట్ ద ట్రాఫిక్ టు EC2 ఇన్స్టెన్స్. ఇవన్నీ మీ AWS అకౌంట్లోనే ఉంటాయి గైస్. లోడ్ బ్యాలెన్సర్ కానీ EC2 ఇన్స్టెన్స్ ఒక సబ్నెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజియన్ అనుకోండి. దిస్ లోడ్ బ్యాలెన్సర్ ఆల్సో దేర్ ఇన్ AP South 1 ముంబై రీజియన్లోనే మన లోడ్ బ్యాలెన్సర్ పబ్లిక్ సబ్నెట్స్లోనే క్రియేట్ అవుతుంటాయి. ఈ సబ్నెట్స్ అన్ని ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ వన్ VPC. దిస్ VPC దేర్ ఇన్ మై AWS అకౌంట్. ఇలా ముంబై అయితే ముంబై, సింగపూర్ అయితే సింగపూర్, నార్త్ వర్జీనియా, ఏదో ఒక రీజియన్లో అయితే ఈ సర్వీసెస్ ప్రజెంట్ అయి ఉంటాయి. బట్ ప్రాసెస్ ఇస్ దిస్. ఎప్పుడైతే డొమైన్ హిట్ చేస్తాడో లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ నుంచి మన EC2 ఇన్స్టెన్స్కి ట్రాఫిక్ రౌట్ అవుతుంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ని మనం క్రియేట్ చేసి బ్యాక్గ్రౌండ్లో మన EC2 ఇన్స్టెన్సెస్ IPv4 అడ్రస్ కాబట్టి వీ నీడ్ టు టేక్ ఎన్ ఏ రికార్డ్. అదే దిస్ ఈస్ ఫర్ IPv4. అదే IPv6 అడ్రస్ అయితే 4A రికార్డ్ తీసుకోవాలి. IPv6 అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ గోయింగ్ ఫర్ IPv4 ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ CNAME రికార్డ్ ఉంటుంది. CNAME రికార్డు అంటే కెనానికల్ నేమ్, అలియాస్ నేమ్స్ కైస్ అంటే సబ్ డొమైన్స్ లాగా. ఇప్పుడు మీరు KKDevOps.com అని సెర్చ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ అని కొట్టినా కానీ ఆల్మోస్ట్ ఇది కూడా మన సబ్ డొమైనే. రిజిస్టర్
kkdevops.com అన్నా, enroll.kkdevops.com అన్నా, ఇవన్నీ సబ్ డొమైన్స్. ఈవెన్ మీరు ఆ, మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసారంటే fb.com అన్నా కానీ facebook.com అన్నా కానీ రెండు ఒకటే. ఎస్ ఆర్ నో? అంటే నీకు ఇలా చూపిస్తుంది కానీ బ్యాక్గ్రౌండ్లో కెనానికల్ నేమ్ క్రియేట్ చేసి ఉంటాడు, సేమ్ డొమైన్కే మ్యాప్ చేసి ఉంటాడు. ఓకే, రెండు రీడైరెక్షన్ ఒకటే లొకేషన్కి ఉంటుంది. అలా సీనేమ్ రికార్డు, టెక్స్ట్ రికార్డు, మన డొమైన్ని ప్రూవ్ చేసుకునేది వసుకోను, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ కొనే దగ్గర ఇలా చాలా రికార్డ్స్ ఉంటాయి. లెట్ మీ షో ఇట్ ఆన్ లైవ్ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ హియర్. నవ్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ సింపుల్ రౌటింగ్ గైస్. ఎనీవన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, యుఎస్ కానీ సింగపూర్ కానీ, ఎనీవన్ ఇస్ దేర్ హియర్ ఇన్ దిస్ కాల్? యూకే, ఎనీవన్ ఇస్ ఇన్ అదర్ కంట్రీస్? కెన్ యూ ప్లీజ్ డ్రాప్ ఎ మెసేజ్? నో వన్ ఇస్ దేర్. వేరే కంట్రీ, మన ఇండియా కాకుండా వేరే కంట్రీలో ఎవరైనా ఉన్నారా? ఓకే, ప్రేమ్ కుమార్ యుఎస్. ఓకే, ప్లీజ్ బీ అవైలబుల్ ప్రేమ్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకే, కాల్లోనే జస్ట్ క్లాస్ అబ్జర్వ్ చేస్తానండి. థ్యాంక్ యూ. సో ఓకే, సింగపూర్. ఓకే, ప్రేమ్ ప్లీజ్ స్టే ఇన్ ద కాల్. Okay, what I need to do, let me go to EC2. Uh, First, let me create a load balancer. Okay, before creating load balancer, okay, let me go with I'm going with the default VPC, guys. I'm going with the default VPC. మీరు సపరేట్ VPC క్రియేట్ చేసుకొని చేస్తానన్న నో ప్రాబ్లం. లెట్ మీ క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్. ఓకే, టార్గెట్ గ్రూప్ నేమ్ ఐఎమ్ గివింగ్ ఫర్ ఎగ్జాంపుల్ target group for this is Mumbai region, right? Mumbai target group on port 80. Okay, fine. I'm going with the default VPC. Okay, health 6 also default. Let me create one target group. Yes. Okay, let me include ఒక ఇన్స్టెన్స్ ఆల్రెడీ నేను లాంచ్ చేసి పెట్టాను గైస్. ఈ ఇన్స్టెన్స్లో జస్ట్ నేను ఒక శాంపిల్ హెచ్టిఎంఎల్ కోడ్ ప్లేస్ చేస్తున్నాను. ఓకే, లెట్ మీ క్లిక్ ఆన్ నెక్స్ట్. టైం సేవ్ అవుతుందని ముందే ఇన్స్టెన్స్ లాంచ్ చేసి పెట్టాను. క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్. ఐఎమ్ నాట్ ఇన్క్లూడెడ్. లెట్ మీ గో బ్యాక్. ఆ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెట్ మీ ఇన్క్లూడ్ దిస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్రియేట్ ఎ టార్గెట్ గ్రూప్. ఓకే, ఇక్కడ ఏదైతే ఇన్స్టెన్స్ నేను క్రియేట్ చేశానో లెట్ మీ ట్రై టు SSH టు దట్ ఇన్స్టెన్స్. దిస్ ఈస్ ద ఇన్స్టెన్స్ ఐ క్రియేటెడ్. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ జనరేట్ సింపుల్ కోడ్. లెట్ మీ యూస్ ఫ్రీ చాట్ GPT. ప్లీజ్ గివ్ మీ HTML and CSS code in single file for hospital. Okay, please highlights the please mention in bold letter home page, its location is Mumbai. అంటే ఇంటెన్షనల్గా జస్ట్ ర్యాండమ్ జనరల్ వెబ్ కంటెంట్ ఇవ్వకుండా జస్ట్ సమ్ బెటర్ ఉండే విధంగా తీసుకుంటున్నాను. ఓ, సింపుల్ లాగిన్ ఇచ్చినట్టున్నాడు. ఓకే, ఎనీథింగ్ ఈస్ ఫైన్. లెట్ మీ గో హియర్. లెట్ మీ ట్రై టు ఓపెన్ వేర్ www.html index డాట్. మీరు లేకపోతే ఆ ఫైల్ క్రియేట్ చేయండి. లెట్ మీ ట్రై టు పేస్ట్ అవర్ కోడ్. సింపుల్ కోడ్ ఇచ్చాడు. మీరు ఇంకా ప్రాంప్ట్ బెటర్గా ఇచ్చారంటే ఇట్ విల్ గివ్ సమ్ వాట్ బెటర్. ఓకే, లెట్ మీ ట్రై టు యాక్సెస్ మై అప్లికేషన్. ఓకే, load balancer not yet created, right? Let me go and create a load balancer.
Create a load balancer. Let me create application load balancer. Okay, fine. AVPC lo. I think is it session is okay. Session line guys. KK DevOps V7. Okay, let me create a load balancer. This is Mumbai load balancer. I'm giving just name. Okay, fine. Default VPC. At least you can select two subnets. Okay, fine. Next, already I created one security group for load balancer. Previous classes లో మీరు చెప్పండి full traffic ఇచ్చాను అంతే ఆ security group లో. Fine. Forward this traffic to this is the target group. Fine. Let me create a load balancer. Load balancer also it is creating. Even if you go to instances, if you take this instance, just normal basic instance guys, this is concept చెప్పడానికి. If you go to here, then paste it, you will see the Mumbai location care hospital. Okay, this is Mumbai located hospital. This is Mumbai located hospital. Fine. Okay, what I need to do instead of IP address, okay, already we configured the load balancer. Already we configured the load balancer. Let me take the enter traffic from load balancer. Still it is provisioning. Okay, already yesterday. Oh, this is also. Oh, let me try to refresh it. Yesterday మనం హోస్టింజర్లో మన డొమైన్ని పర్చేస్ చేసి ఇక్కడ హోస్టెడ్ జోన్లో ఆ నేమ్ సర్వర్ రికార్డ్స్ ఏదైతే క్రియేట్ అయ్యాయో మనం హోస్టింజర్లో కాన్ఫిగర్ చేసాం. ఓకే, యూ కెన్ క్రియేట్ అన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ నౌ. ఓకే, లెట్ మీ గో అండ్ చెక్ ద లోడ్ బ్యాలెన్సర్. Still it is creating. Okay, in route 53 you can create a record. Here you will see this, right? Okay, if your addresses are IPv4, go with A type. Mostly 90% people are going with A type record. Okay, if you are going for IPv6 addresses, then go with 4A records. CNAME record routes the traffic to another domain. ఇందా చెప్పాను కదా, అలియాస్ డొమైన్స్ ఏదైనా ఉంటే వాటిలో ట్రాఫిక్ రౌట్ చేయాలంటే CNAME రికార్డ్. ఓకే, అలానే మెయిల్ సర్వర్స్ కోసం MX రికార్డ్, TXT రికార్డ్ యూజ్డ్ టు వెరిఫై ద ఈమెయిల్ సెండర్స్ ఫర్ ద స్పెసిఫిక్ వాల్యూస్. ఏదైనా SSL సర్టిఫికేట్స్ కానీ అటువంటి కాన్ఫిగర్ చేసేటప్పుడు TXT రికార్డ్. ఓకే, ఇలా చాలా కొన్ని నేమ్స్ ఉంటాయి ఇక్కడ. దిస్ ఆర్ ఆల్ ద రికార్డ్ టైప్స్. బట్ మన సర్వర్స్ అనే IPv4 వీ హ్యావ్, రైట్? వీఆర్ గోయింగ్ విత్ IPv4. మీరు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ సబ్ డొమైన్ ఆల్సో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద సబ్ డొమైన్ and test it, it will work. Okay, I'm going with main domain only, kkdevops.online. Let me go and try to refresh. Yes, my load balancer is active. Okay, fine. If you take my DNS of my load balancer, if you hit, it will load guys. It will route the traffic. Okay, instead of previously we are taking IP address, now we are getting the same application. Okay, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆ టార్గెట్లో ఎన్ని ఇన్స్టెన్సెస్ యాడ్ చేస్తే అన్ని ఇన్స్టెన్సెస్ బ్యాక్ ఎండ్లో రౌట్ అవుతుంది ట్రాఫిక్. అంటే రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అల్గోరిథం బేస్ చేసుకొని. ఓకే, దట్ ఈస్ ఫైన్. సింపుల్ అప్లికేషన్, సింపుల్ ప్రాజెక్ట్ నువ్వు ఇలా డిప్లాయ్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్ యు ఆర్ సీయింగ్ సమ్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, టేక్ దిస్ లోడ్ బ్యాలెన్సర్ URL. దిస్ ఇస్ మై లోడ్ బ్యాలెన్సర్ DNS. గో టు హియర్. ఓకే, ఇప్పుడు నేను కేకే డెవాప్స్ B7 ఆన్లైన్ B7.online అని సెర్చ్ చేస్తే నాకు ఎటువంటిది లోడ్ అవ్వడం లేదు. ఎందుకని లోడ్ అవ్వడం లేదనంటే నాకు ఎటువంటి రికార్డు క్రియేట్ చేయలేదు ఇంతవరకు నేను. మనం ప్రీవియస్గా ఏం చేసామంటే డైరెక్ట్గా EC2 ఇన్స్టెన్స్ IP అడ్రస్ ఇక్కడ ఇచ్చేవాళ్ళం. EC2 ఇన్స్టెన్స్ IP అడ్రస్ ఇక్కడ ఇచ్చేసేవాళ్ళం. బట్ దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. ఓకే, లెట్ మీ గో విత్ క్రియేట్ అన్ అలియాస్. హియర్ యూ విల్ సీ దిస్ అలియాస్ గైస్. ఓకే, వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఏ రికార్డ్, here you will see that alias.
రౌట్ ద ట్రాఫిక్ టు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, ఏ రీజియన్లో ఉంది నీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్? మై అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ దేర్ ఇన్ ముంబై రీజియన్. Select a load balancer. This is the load balancer. What type of routing? I told right, simple routing is there. Okay, weighted routing is there. Geolocation is there. Latency is there. Failover is there. Even geo proximity is there. This is $50 కాస్ట్ పడుతుంది గైస్ మనం దీన్ని టెస్ట్ చేయడానికి. అందుకని ఇగ్నోరింగ్ దిస్ $50 పడుతుంది. అంటే రీజియన్ని బేస్ చేసుకొని, అంటే ఒక ముంబై రీజియన్లోని స్పెసిఫిక్ పార్ట్, అంటే ఓన్లీ ఒక 100 కిలోమీటర్స్లోనే మన కస్టమర్స్ ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న టౌన్ ముంబైలో ఎక్కడన్నా సింపుల్ ఒక చిన్న డిస్టిక్లోనే నీ కస్టమర్స్ ఉన్నారనుకుంటే అక్కడికి కూడా అక్కడి నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ మాత్రమే అలౌ చేయొచ్చు దీని ద్వారా ఐపీ బేస్డ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ సపోర్టింగ్ ఫర్ B2B అప్లికేషన్స్, రైట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ గోయింగ్ విత్ సింపుల్ రౌటింగ్. Today class we will discuss about simple routing, weighted routing, geolocation routing, latency routing, failover routing, all these things we will see now. ఓకే, సింపుల్ రౌటింగ్ అంటే మీకు అర్థమైంది కదా, ఇందాక నేను డయాగ్రామ్ వేసాను. జస్ట్ యూజర్ హిట్ చేశాడంటే డొమైన్ లోడ్ బ్యాలెన్సర్కి వస్తుంది. లోడ్ బ్యాలెన్సర్స్ నుంచి ఈజీ టు హిట్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ సింపుల్ రౌటింగ్. దిస్ ఈస్ ఫైన్. ఓకే, fine, it is routing traffic to. If you have already another load balancer ఏదన్నా ఉంటే you can add a record one more. We have only one load balancer as of now. Let me create a route record. Record is created. Let me go and try to access from the browser. Enter. Are you able to see? Now you are seeing the code from the Mumbai homepage. This is simple routing, guys. This is simple routing. Even I am sharing this in జూమ్ చాట్, ప్లీజ్ చెక్ ఇట్. ఓకే, నేను యూఆర్ఎల్ జూమ్ చాట్లో ఇచ్చాను. మైట్ ఎవ్రీ వన్ ఈజ్ సీయింగ్ ఇన్ ముంబై. ఎవ్రీ వన్ సీయింగ్ ద ముంబై. లొకేషన్ ఈజ్ ముంబై. ప్లీజ్ కన్ఫర్మ్ యూ గైస్ ఆర్ ఏబుల్ టు యాక్సెస్. ముంబై అనేటువంటి సైట్ లోడ్ అయిందా మీకు? kdevops.b7 ఆన్లైన్ అని సెర్చ్ చేస్తే ఎస్, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మ్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ what I need to do, okay, I want to explain. Okay, let me try to delete this record. Let me go back to my hosted zones. Okay, ఈ హోస్టెడ్ జోన్కి మీకు మంత్లీ $50 పడుతుంది. ఎన్ని హోస్టెడ్ జోన్స్ ఉంటే అన్ని 50% ఆఫ్ డాలర్, అంటే $50 పడుతుంది ఛార్జెస్. నో ప్రాబ్లం. ఒకసారి మీరు క్రియేట్ చేశారంటే ప్రాక్టీస్ చేసుకునే దానికి అలానే ఉంచండి. డిలీట్ చేస్తే మళ్ళీ రీక్రియేట్ చేశారంటే అది అప్ టు 24 hours కూడా పట్టవచ్చు యాక్టివేట్ అవ్వడానికి. కొన్నిసార్లు ఫాస్ట్గా అవుతుంది. Okay, whatever the record alias record I created, let me try to delete this. Okay, it is loading application. Okay, later also we can delete, no problem. What I need to do now is, okay, let me go and try to create one more load balancer and one more web server in North Virginia or else Singapore. Anything is fine. I think US lo manastu frame unnadu kabatti, let me go and try to set up in US. Okay, fine. Let me try to launch an instance. I'm keeping this name as US instance. అంటే మీకు కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఐపీఎల్ చూస్తున్నారు, మీరు డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకున్నారంటే హాట్స్టార్ ఓపెన్ చేస్తానే మీకు తెలుగు ఆడియన్స్, తెలుగు కామెంటరీ వస్తుంటుంది అనమాట. లేదు, మీరు కొన్ని సైట్స్ ఇప్పుడు సింగపూర్ కస్టమర్స్కి సేమ్ డొమైన్ సేమ్ సింగపూర్ నుంచి యాక్సెస్ చేశారంటే ఒక విధంగా డిస్ప్లే అవ్వాలి, ఇండియా నుంచి యాక్సెస్ చేస్తే ఒక విధంగా డిస్ప్లే అవ్వాలి. సేమ్ వెబ్సైట్ జపాన్లో యాక్సెస్ చేశాడంటే జపాన్ సంబంధించినటువంటి టెక్స్ట్ పడుతుంటుంది వెబ్సైట్లో. ఓకే, అలా మనం కాన్ఫిగర్ చేయాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, లెట్ మీ గో విత్ దిస్ ఇస్ మై యూఎస్ ఇన్స్టెన్స్. ఐఎమ్ గోయింగ్ విత్ అమెజాన్ లైనక్స్ ఈస్ ఫైన్. లెట్ మీ క్రియేట్ create a new key pair name I am giving KKDevOps Adi. This is US. Okay, this is key pair name I created. Okay, fine. If you want, you can existing security groups ఏదైనా ఉంటే చూడండి, క్రియేట్ చేసి ఉంటే, లేదంటే నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ రీసెంట్ ఫీచర్ గైస్. ఓకే, S3 ఫైల్ /mn షేర్లోకి వచ్చి స్టోర్ అవుతుంటాయి. ఓకే, ఐ విల్ చెక్ దట్. యాక్చువల్గా రీసెంట్గా వచ్చినటువంటి ఫీచర్ అది. 80 పోర్ట్. లెట్ మీ ట్రై టు ఓపెన్. ఫస్ట్ లెట్ మీ
connect to this instance, or else let me open the port. Web server port open చేసుకోండి. Edit inbound traffic, add role port number 80. Yes, fine. Let me go to my instances. It is there in North Virginia, guys. It is there in North Virginia. Let me try to install the required web server content. Let me exit from here. Let me try to connect to this North Virginia instance. Type the confirmation message. Clear the screen. Okay. Let me install httpd sudo yum install. This is Amazon Linux Mission. httpd it is installing. Let me clear the screen. Let me enable systemctl, enable httpd. Now this is direct command. Systemctl, not http, httpd. Yes, it's enabled. What I need to do now? Okay, if you want to check the status, systemctl status of httpd. Yes, it is active and running. Okay, let me go and try to access this instance from browser. Take this instance id, go to browser and paste it. Yes, it is showing works. Okay, all right. Okay, it is working. What I need to do, let me create a స్లాష్ వేర్ www/html అనేటువంటి డైరెక్టరీలో index.html అనేటువంటి ఒక ఫైల్ క్రియేట్ చేసి, ఓకే, హియర్ యూ నీడ్ టు యూస్ ద పిఐ కమాండ్. పిఐ ఎంటర్. ఈ ఫైల్ ఓపెన్ చేసి గో టు హియర్. లెట్ మీ టేక్ ద సేమ్ కోడ్. ప్రీవియస్ కోడ్ ఉంది కదా, అదే కోడ్ తీసుకుంటున్నాను. సేమ్ హెచ్టిఎంఎల్ కోడే, బట్ హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ Mumbai, I'm giving here home page location. It is telling Mumbai, right? Instead of Mumbai, let me give North Virginia, or else let me give USA. Anything is fine. Escape, right, and quit. Now, if you go and try to access North Virginia IP address, this is North Virginia IP address. If you are refreshing, now it is showing USA. Leave it about all these things, guys. Just concentrate on this location. అంటే యుఎస్ఏ సర్వర్ కాబట్టి నేను జస్ట్ టెక్స్ట్ యుఎస్ఏ అని ఇచ్చాను. ఇట్ ఈస్ నాట్ ఖచ్చితంగా అదే ఇవ్వాలని కాదు. నేను మీకు కాన్సెప్ట్ చెప్పడానికి సిటీ కేర్ హాస్పిటల్ వెబ్ సర్వర్ తీసుకొని జస్ట్ యుఎస్ఏ అని ఇచ్చాను. ఓకే, ఫైన్. ఇప్పుడు లెట్ మీ క్రియేట్ వన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ టార్గెట్ గ్రూప్ ఇన్ నార్త్ వర్జీనియా. ఇక టాప్ సైడ్ అబ్జర్వ్ చేస్తానండి, ఐ మీన్ నార్త్ వర్జీనియా. లెట్ మీ గో అండ్ క్రియేట్ వన్ టార్గెట్ గ్రూప్. ఓకే, లెట్ మీ గో అండ్ వన్ క్రియేట్ a target group. For the instances, target group name is US. Target group port number 80 I am giving. Okay, HTTP 80 port in default to security group only. Default to VPC. Let me create a target group. Okay, let me include this instance as pending below. Let me click on next. Scroll down, create a target group. Yes, for load balancer, let me create one security group. Let me open a new tab. Okay, let me create a security group. Okay, US full traffic. Okay, US load balancer I'm giving security group. Actually 80 port open చేస్తే చాలు.
Let me give the full traffic. General 80 port open చేయండి guys. I'm creating it in default VPC. Let me add the inbound traffic. Port number is okay. If you want to give full traffic, you can select all traffic. Okay, then give it like this. Then create a security group. Okay, security group is created. When I'm creating load balancer, let me go back to my load balancer. Where is that? Here. Let me create a load balancer. Create a load balancer. Scroll down. Create a load balancer. Load balancer name is US load balancer, test load balancer. Okay, internet facing AVPC. This is the VPC. You can select at least two availability zone. We can't predict ఏ అవైలబిలిటీ జోన్లో మన ఇన్స్టెన్స్ మనం లాంచ్ చేసాం అనేది మనం అక్కడ ఇన్స్టెన్స్ చూడలేదు కాబట్టి లెట్ మీ సెలెక్ట్ ఆల్ ద అవైలబిలిటీ జోన్స్ విచ్ ఆర్ దేర్. ఓకే, వాట్ ఈస్ ద సెక్యూరిటీ గ్రూప్? Up to 5 security groups we can give. But let me select this is the security group I created. Fine. Forward the traffic to this is the target group. ఈ load balance అని hit అయితే fine. Let me create a load balancer. Yes, my load balancer is created, but still it is in pending state. Wait for some time. ఓకే, ఇప్పుడు మన యుఎస్ రీజియన్లో ఒక వెబ్ సర్వర్ ఉంది. ఓకే, అలానే ముంబై రీజియన్లో ఒక వెబ్ సర్వర్ ఉంది. ఓకే, మనకి కస్టమర్స్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి యాక్సెస్ చేస్తూ ఉంటారు. లొకేషన్ బేస్డ్ గైస్, జియో లొకేషన్. ఓకే, లొకేషన్ బేస్డ్. లొకేషన్ బేస్డ్. ఓకే, లొకేషన్ బేస్డ్ ఎలా యాక్సెస్ చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మన కస్టమర్, ఓకే, ఈజ్ ద కస్టమర్. ఇక్కడ నుంచి కొంతమంది కస్టమర్స్ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఫ్రమ్ యుఎస్ఏ, ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఇతను ఇండియా నుంచి అప్లికేషన్ యాక్సెస్ చేస్తే ఒక టైప్ ఆఫ్ వెబ్ కంటెంట్ లోడ్ అవ్వాలి. ఇతను యుఎస్ నుంచి సేమ్ డొమైన్ నేమ్ అదే ఉంటుంది. ఇతను యుఎస్ నుంచి యాక్సెస్ చేస్తే ఒక టైప్ ఆఫ్ కంటెంట్ లోడ్ అవ్వాలి. ఇండియా నుంచి యాక్సెస్ చేస్తే ఒక టైప్ ఆఫ్ పేజ్ లోడ్ అవ్వాలి. అంటే బ్యాక్గ్రౌండ్లో మనం లోడ్ బ్యాలెన్సర్ చేంజ్ చేసుకోవాలి. మన బ్యాక్గ్రౌండ్లో మనం సెటప్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే ఈ యూజర్ కానీ అంటే మల్టిపుల్ యూజర్స్ ఉంటారు గైస్, ఇక్కడ కూడా చాలా మంది ఉంటారు కదా. ఓకే, మనకి లైవ్లో అంతమంది లేరు కాబట్టి నేను మీ చేత టెస్ట్ చేపిస్తున్నాను. ఎవరైనా కానీ కేకే డెవాప్స్ B7.online అనేటువంటి డొమైన్ హిట్ చేశారంటే బ్యాక్గ్రౌండ్లో ఆ యూజర్ కానీ ముంబైకి సంబంధించినటువంటి యూజర్ అయితే, ముంబైకి సంబంధించినటువంటి అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి యూజర్ అయితే ముంబై లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవ్వాలి. అదే ఆ యూజరు అదర్ దాన్ ముంబై అంటే నాట్ ఓన్లీ యూఎస్, అదర్ దాన్ ముంబై ఇంక ఏ లొకేషన్ నుంచి హిట్ చేసినా కానీ అది యుఎస్లో ఉన్నటువంటి లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవ్వాలి. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే EC2 ఇన్స్టెన్స్ నువ్వు కాన్ఫిగర్ చేసి ఉంటావో విత్ హెల్ప్ ఆఫ్ టార్గెట్ గ్రూప్ మనం యాడ్ చేసి లోడ్ బ్యాలెన్సర్ యాడ్ చేసాం కదా, ఇక్కడికి ట్రాఫిక్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ అప్లికేషన్ ఓకే ముంబై అతను యాక్సెస్ చేస్తుంటే ఈ డొమైన్ హిట్ చేశాడంటే ట్రాఫిక్ ముంబై లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి EC2కి వెళ్ళి ఆ రెస్పాన్స్ మళ్ళీ నీకు రిటర్న్ రావాలి. ఆ రెస్పాన్స్ నీకు యూజర్కి డిస్ప్లే అవ్వాలి ఏదైతే డొమైన్ నువ్వు హిట్ చేసావో. ఇది యాక్చువల్ ప్రాసెస్. జియో లొకేషన్. ఓకే, జియో లొకేషన్ రౌటింగ్ పాలసీ. జియో లొకేషన్ రౌటింగ్ పాలసీ. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ, దీనికోసం మనకి ఒక మినిమం అట్లీస్ట్ 2 లోడ్ బ్యాలెన్సర్స్ ఉండాలి కాబట్టి ఐ క్రియేటెడ్ 1 లోడ్ బ్యాలెన్సర్ ఇన్ నార్త్ వర్జీనియా. ఎస్, మై లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ ఆల్రెడీ యాక్టివ్. లెట్ మీ గో అండ్ చెక్ ఇట్. మనకి కంటెంట్ అది యుఎస్ నుంచి వస్తున్నట్టు చూపించాలి గైస్. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఆల్రెడీ ఐపీ నుంచి అయితే యుఎస్ అని చూపిస్తుంది. లెట్ మీ క్లోజ్ ఇట్. ఐపీ నాట్ రిక్వైర్డ్ నౌ. ఓకే, లెట్ మీ గో అండ్ ట్రై టు పేస్ట్ ఇట్. ఎస్, if you are hitting my load balancer, it is showing from USA. Let me close this. Let me go back to my hospital website. ఇప్పుడు why it is showing only Mumbai? ఎందుకంటే మన రౌట్ 53లో ఇఫ్ యూ గో టు అవర్ రౌట్ 53 హోస్టెడ్ జోన్లో
ఈ ఏ టైప్ రికార్డ్ని సింపుల్ రౌటింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. లెట్ మీ ట్రై టు డిలీట్ దిస్ రికార్డ్. ఓకే, ఫైన్. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ క్రియేట్ ఎ రికార్డ్, create an alias. I don't want to go with IP. I'm going with load balancer. Okay, not simple routing like geolocation. Fine, specify the location. For example, Mumbai. If you want, you can type India. You can select India నుంచి ఏ ట్రాఫిక్ వచ్చినా, ఇండియా నుంచి ఏ ట్రాఫిక్ వచ్చినా, health check, this is optional. This is just like a, this is Mumbai tag laga, Mumbai load balancer. ఓకే, హియర్ యూ నీడ్ టు సెలెక్ట్ ముంబై. నీ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ ఉంటే ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ అయితే హైదరాబాద్ లోడ్ బ్యాలెన్సర్, దిస్ ఇస్ ద లోడ్ బ్యాలెన్సర్ ఇన్ ముంబై. ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్, ఎవరైతే ఈ డొమైన్ని హిట్ చేస్తారో వాళ్ళు చూడండి, చూస్ ద లొకేషన్ దట్ డిఎన్ఎస్ క్వరీస్, ఓకే, ఆరిజినేట్ ఫ్రమ్ క్వరీస్ దట్ ఫ్రమ్ లొకేషన్ బేస్డ్ అనమాట. ఎవరైతే ఇండియాలో ఉండి ఈ డొమైన్ని హిట్ చేస్తారో ఇండైరెక్ట్గా ఆ ట్రాఫిక్ మొత్తం ఈ లోడ్ బ్యాలెన్సర్కి రౌట్ అవుతుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్లో నువ్వు ఏదైతే డెవలపర్ రాసి ఉంటాడో ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జియో లొకేషన్ రౌటింగ్ పాలసీ. ఓకే, యూ కెన్ గివ్ ఎనీ నేమ్. దిస్ ఇస్ లైక్ ఎ రికార్డ్ ఐడి దట్ ఈస్ ఫర్ రెఫరెన్స్ ట్యాగింగ్ లాగా. లెట్ మీ ట్రై టు యాడ్ వన్ మోర్ రికార్డ్. లెట్ మీ ట్రై టు యాడ్ వన్ మోర్ రికార్డ్, ఏ టైప్ ఓన్లీ. ఐఎమ్ గోయింగ్ విత్ సేమ్ డొమైన్, select an alias, same domain only. Let me choose a application load balancer. That load balancer is there in North Virginia. That load balancer is there in, okay, North. US East one. N dot. Okay, North Virginia. What is the load balancer? This is my North Virginia load balancer, USA load balancer. What type of routing? Geolocation routing. ఓకే, అదర్ దాన్ దిస్ ఇండియా, ఇంకా ఏ లొకేషన్కి వచ్చినా, అంటే నాట్ ఓన్లీ యుఎస్ గైస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ యుఎస్ కానీ లేదా సింగపూర్ కానీ, ఓకే, టోక్యో కానీ, ఇంక వేరే లొకేషన్స్లో ఎక్కడున్నా కానీ కస్టమర్స్ వేరే లొకేషన్స్లో ఎక్కడున్నా కానీ బ్యాక్గ్రౌండ్లో దట్ నీడ్ టు రౌట్ టు దిస్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, లెట్ మీ గివ్, దిస్ ఇస్ యుఎస్ సంబంధించినటువంటి రికార్డు, యుఎస్ రికార్డు. ఓకే, ఫైన్. దిస్ ఇస్ Mumbai location. This is one more is I selected US. Here what you need to do, specific location కి రౌట్ చేయాలంటే చేయొచ్చు. ఓన్లీ యూఎస్కే ఇవ్వాలనుకుంటే యూ కెన్ గివ్ ఇట్, యూఎస్కి ఇవ్వచ్చు. ఓకే, యూఎస్కి ఇచ్చేయచ్చు. లేదా ఆస్ట్రేలియాకి ఇవ్వాలంటే ఆస్ట్రేలియాకి ఇవ్వచ్చు. ఓకే, మళ్ళా మీరు సబ్ రీజియన్స్ కూడా ఉంటాయి గైస్, అంటే ఎడ్జ్ లొకేషన్స్ లాగా. ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్స్ అన్ని ఇఫ్ యూ గో టు హియర్, ఇక్కడ చూడండి యుఎస్లో మళ్ళీ స్టేట్ వైజ్ కూడా. ఓకే, యుఎస్లో మీకు మళ్ళా కాలిఫోర్నియాలో నుంచి వచ్చే ట్రాఫిక్ మాత్రం అలౌ చేయొచ్చు అంటే అలౌ చేయొచ్చు. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇఫ్ యూఆర్ సెలెక్టింగ్ ఓన్లీ డిఫాల్ట్ అనేటువంటి ఆప్షన్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే అదర్ దాన్ ఇండియా, ఇండియా నుంచి కానీ ట్రాఫిక్ వస్తే ఇట్ ఈస్ రౌటింగ్ ట్రాఫిక్ టు ఇండియా లోడ్ బ్యాలెన్సర్. అంటే ఇండియా లోడ్ బ్యాలెన్సర్ నువ్వు ఏదైతే లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చుంటో ఆ లోడ్ బ్యాలెన్సర్కి ట్రాఫిక్ రౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ దాన్ దట్ ఇండియా, మీరు వేరే కంట్రీ నుంచి కానీ అప్లికేషన్ని నా డొమైన్ కానీ మీరు హిట్ చేస్తే, ఏ డొమైన్ని కేకే డెవాప్స్ B7 ఆన్లైన్ డొమైన్ కానీ హిట్ చేస్తే యూ విల్ సీ దట్ యుఎస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, లెట్ మీ క్రియేట్ ఎ రికార్డ్. 2 records I created. Okay, let me sort it. Yeah, చూడండి, జియోలొకేషన్, ఎస్, alias name Mumbai load balancer, another one is US load balancer. Okay, let me try to access my application. Let me type enter. I'm able to see that Mumbai. Okay, Prem Kumar, can you please confirm, raise your hand, and can you please confirm what data it is showing? Guys, మీకు అందరికి ముంబై లోడ్ అవుతుందా, యుఎస్ఏ పేజ్ లోడ్ అవుతుందా? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఎవ్రీవన్? దట్ సేమ్ లొకేషన్ కేకే డెవాప్స్ B7 డాట్ ఆన్లైన్ అనేటువంటి దాన్ని హిట్ చేస్తే ఇట్ ఈస్ షోయింగ్ ముంబై ఆర్ యుఎస్ఏ. ప్రేమ్ కుమార్, ఆర్ యు దేర్?
Okay, everyone is Mumbai because you guys are on India. Prem, can you please raise your hand? Prem, are you there? Prem Kumar, I given unmute permission also. Prem Kumar, are you there? अरे यार. Anyone from other countries, guys? Anyone from other country? Due to Sunday, only 50% attendance showed. Anyone from other country? Please help me. Anyone? Anyone is there? లేదంటే మన విపిఎన్ ద్వారా కూడా విపిఎన్ అంతా సెటప్ చేసుకొని చేయాలి వేరే లొకేషన్ నుంచి. Anyone from other country? He dropped a message but he is not responding. సైద్ ఒకసారి చూడు విపిఎన్ ఆన్ చేసి. లేదు అంటే వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో బ్యాక్ టు మై లోడ్ బ్యాలెన్స్, సారీ, రౌట్ 53. ఓకే, దిస్ ఈస్ ద రికార్డ్ రైట్. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, లెట్ మీ డిలీట్ బోత్ ద రికార్డ్స్ ఫస్ట్. క్రియేట్ ఏ రికార్డ్. ఓ సమ్మన్ విపిఎన్ ద్వారా కనెక్ట్ అయినట్టున్నాడు. ఇప్పుడు మీ కెన్ యూ ప్లీజ్ రీఫ్రెష్, ఎవరికి యాక్సెస్ అయ్యి ఉండదు ఇప్పుడు, సైట్ డౌన్ అయిపోయి ఉంటుంది. ఓకే, సమ్మన్ జస్ట్ నౌ కన్ఫర్మ్డ్. ఓకే, 1 సెకండ్, వాట్ ఐ నీడ్ టు డూ, దీన్ని సింపుల్ వేలో మీకు అర్థం కావడానికి, లెట్ మీ క్రియేట్ ఎ రికార్డ్. నేనేం చేస్తానంటే సేమ్ డొమైన్, లెట్ మీ సెలెక్ట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేద్దాం అంటే యుఎస్ లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, యుఎస్ నేను ఇంటెన్షనల్గా చేస్తున్నాను గైస్ మీ కాన్సెప్ట్ చెప్పడానికి. ఓకే, ఏపీ సౌత్ ఈస్ట్, లెట్ మీ ఇప్పుడు నేను ఇంటెన్షనల్గా మీకు ఈ కాన్సెప్ట్ చెప్పడానికి యుఎస్ ఈస్ట్ 1 సెలెక్ట్ చేశాను. ఓకే, యుఎస్ ఈస్ట్ 1లో ఉన్నటువంటి లోడ్ బ్యాలెన్సర్ సెలెక్ట్ చేశాను. బట్ ట్రాఫిక్ ఎవరికి రౌట్ చేద్దాం అంటే, ఇఫ్ యూ గో టు జియో లొకేషన్, ట్రాఫిక్ ఎవరికి రౌట్ చేయాలంటే వీఆర్ రౌటింగ్ ట్రాఫిక్ టు ఇండియా. ఇండియా వాళ్ళకి రౌట్ చేద్దాం, ఇండియా వాళ్ళకి ట్రాఫిక్ రౌట్ చేస్తాను. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఎవరైతే నా సైట్ ఇండియా నుంచి యాక్సెస్ చేస్తారో బ్యాక్గ్రౌండ్లో యుఎస్ లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవ్వాలి. ఓకే, అదర్ దాన్ దట్ ఓకే, మీరు ఏదైనా దీనికి రికార్డ్ ఇస్తాను. దిస్ ఇస్ ఆర్టికల్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ యుఎస్ లోడ్ బ్యాలెన్సర్ ఐఎమ్ గివింగ్. ఓకే, లెట్ మీ యాడ్ అనదర్ రికార్డ్. అదర్ దాన్ దిస్ ఎవరైనా హిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ముంబైకి వెళ్ళాలి ట్రాఫిక్. ఓకే, ఆటోమేటిక్గా ముంబైకి వెళ్ళాలి. లెట్ మీ సెలెక్ట్ ఏపీ సౌత్ 1. ఒక ఆటోమేటిక్గా ముంబై లొకేషన్లో ఉన్నటువంటి లోడ్ బ్యాలెన్సరు, దిస్ ఈస్ జియో లొకేషన్, ఐఎమ్ సెలెక్టింగ్ డిఫాల్ట్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఎవరైతే ముంబై లొకేషన్లో ఉంటారో వాళ్ళకి ఎక్కడికి వెళ్తుందో ట్రాఫిక్, సారీ ఇండియా లొకేషన్, ఎంటైర్ ఇండియాలో మీరు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడికి వెళ్తుందో ట్రాఫిక్, యూఎస్లో ఉన్నటువంటి లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవుతుంది. అలానే ఇంక వేరే అదర్ కంట్రీస్లో ఇంక ఎక్కడున్నాయి అదర్ దాన్ ఇండియా, ఏ కంట్రీలో ఉన్నా కానీ మీకు ముంబైలో ఉన్నటువంటి లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవుతుంది. దిస్ ఈస్ ముంబై లోడ్ బ్యాలెన్సర్ ఐ కాన్ఫిగర్డ్. క్రియేట్ ఎ రికార్డ్స్. నౌ ట్రై టు యాక్సెస్, లెట్ మీ గో అండ్ ట్రై టు యాక్సెస్. నాకు యూఎస్ పేజ్ రావాలి ఇప్పుడు. జస్ట్ నౌ ఇట్స్ క్రియేటెడ్. క్యాచీ క్లియర్ చేసుకుంటున్నాను గైస్. యాక్చువల్గా టీటీఎల్ కాన్ఫిగర్ అయి ఉంటుంది 300 సెకండ్స్ బై డిఫాల్ట్. ఓకే,
ఇక్కడ టీటీఎల్ కాన్ఫిగరేషన్ బై డిఫాల్ట్ 300 సెకండ్స్ గైస్. కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కసారి. గివెన్ కరెక్ట్ లోడ్ బ్యాలెన్సర్ ఓన్లీ. కెన్ యూ ప్లీజ్ ట్రై ఇట్ ఫ్రమ్ యువర్ ఎండ్? ఈజ్ ఇట్ లోడింగ్? KK DevOps V7 dot online. It is loading. I think catchy. Let me try to open in incognito mode. No, మీకు ముంబై ఎలా వస్తుంది? యూఎస్ రావాలి ఇండియా నుంచి యాక్సెస్ చేస్తే. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ నో? KK DevOps V7 dot. Why it is not coming for me? మీకు లోడ్ అవుతుందా పేజ్? గైస్ కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ లోడ్ అవుతుందా లేదా అట్లీస్ట్? ఓ ఇట్ ఈస్ రీడైరెక్టింగ్ టు హెచ్టిటిపిఎస్ గైస్. ఇట్స్ మై బ్యాడ్. ఈవెన్ it is redirecting to HTTPS. That is the problem. Yes, people are typing yes and people are typing no. KK DevOps V7 dot. ఆడ హెచ్టిటిపిఎస్కి రీడైరెక్ట్ ఉంటుంది, ఒకసారి చూడండి. హెచ్టిటిపి ఏముంది? లోడ్ అవ్వడం లేదు కదా. వై పీపుల్ ఆర్ టైపింగ్ ఎస్? లోడింగ్. ఐ థింక్ అదే ఇక్కడ టీటీఎల్ టైం ఉంటుంది గైస్. ఇది మీరు ఒకసారి రికార్డ్ యాడ్ చేసిన తర్వాత ఇది డైలీగా చేంజ్ చేసేది ఏం కాదు ఇది. ఎస్పీ పీపుల్ ఆర్ గెటింగ్ యాక్సెస్. నో, ఓన్లీ ముంబై రాదు. మీరు ఒకసారి రీఫ్రెష్ చేయండి. యాక్చువల్గా యూఎస్ఏ రావాలి, ఎందుకంటే ఇండియా లొకేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్కి యూఎస్ లోడ్ బ్యాలెన్సర్ ఇచ్చాను. వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే, యాక్చువల్గా 5 minutes టైం పడుతుంది. అది లోకల్లో విండోస్లో క్లియర్ చేయడానికి ఒక కమాండ్ ఉండాలి. నాట్ రీకాలింగ్ దట్. KK DevOps V7 dot. ఇది లోడ్ బ్యాలెన్సర్ నుంచి వచ్చే ట్రాఫిక్. లెట్ మీ చెక్ ఇట్ ఇన్ మొబైల్. ఎస్, ఇట్ ఈస్ లోడింగ్. యూఎస్ఏ వస్తుంది గైస్. ఓకే, ఇక్కడ విండోస్లో ఇక్కడ క్యాచ్ మైట్ బి ద ప్రాబ్లం. ఈవెన్ ఇన్కాగ్నిటో. Anyone know that cache clearance command from command prompt? Let me search it. I want to clear cache from Windows CMD.
Oh, it is successful actually. This one. S plus TNS. Okay, let me go on try to access now. Why it is not able to? We cleared right cache also. You guys are able to access నా మొబైల్లో లోడ్ అవుతుంది అప్లికేషన్. Are you able to access the application? Can you please confirm? Yes, everyone is telling. Okay, Lavanya, Subbu, many people are typing yes. Syed, can you please recheck? Okay, USA load అయి ఉంటుంది మీకు వెబ్సైట్. యూ విల్ సీ దట్ USA వన్, నాట్ ముంబై. USA లోడ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసినటువంటి రికార్డు USA రికార్డ్. ఎందుకంటే నేను మీ కాన్సెప్ట్ చెప్పడం కోసం నేను ప్రీవియస్ రికార్డ్స్ డిలీట్ చేశాను. మీరు ఇండియా నుంచి కానీ యాక్సెస్ చేస్తే USA డిస్ప్లే ఉంటుంది. మీరు వేరే లొకేషన్, వేరే కంట్రీలో కానీ మీ అప్లికేషన్ కానీ యాక్సెస్ చేస్తుంటే ముంబై లొకేషన్లో ఉన్నటువంటి వెబ్ సర్వర్లో ఇచ్చినటువంటి డేటా నీకు ముంబై సర్వర్లో ఉన్నటువంటి డేటా లోడ్ అయి ఉంటుంది. దిస్ ఈస్ జియో లొకేషన్ రౌటింగ్ పాలసీ గైస్. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ ట్రై టు డిలీట్ దిస్ రికార్డ్స్. ఓకే, నాకు మొబైల్లో అయితే లోడ్ అయింది. నేను చెక్ చేశాను ఇప్పుడే. చెక్ చేసిన తర్వాతే క్యాన్సిల్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ. ఓకే, లెట్ మీ గో టు హియర్. నెక్స్ట్ రౌటింగ్ పాలసీ ఈస్ let me create a John, 1 second. Okay, next routing policy is weighted routing policy. Next routing policy is weighted routing policy. చాలా ఇంపార్టెంట్ రేస్ ఇది. వెయిటెడ్ రౌటింగ్ పాలసీ. వెయిటెడ్ రౌటింగ్ పాలసీ. ఓకే, ఇప్పుడు మన దగ్గర 2 లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి అంటే మీరు ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని లొకేషన్స్లో అయినా ఉండొచ్చు. బట్ యూనిట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ. వెయిటెడ్ రౌటింగ్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమరు మనకి మన యూఆర్ఎల్ని హిట్ చేశారనుకోండి. మల్టిపుల్ కస్టమర్స్ ఉంటారు. వీళ్ళంతా మన డొమైన్ని హిట్ చేస్తారు. దే ఆర్ హిట్టింగ్ అవర్ కేకే డెవాప్స్ b7.online అనేటువంటి డొమైన్ని హిట్ చేసినప్పుడు, ట్రాఫిక్ అది సింగపూర్కి వెళ్ళాలా, ముంబైకి వెళ్ళాలా, లేదంటే యూఎస్కి వెళ్ళాలా? నువ్వు ముంబై రీజియన్లో కాన్ఫిగర్ చేసినటువంటి లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళాలా, లేదా యుఎస్ఏ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళాలా? ఇక్కడ వెయిటెడ్ రౌటింగ్ పాలసీ అంటే మీనింగ్ ఏంటంటే వాల్యూస్ వచ్చేసి 0 to 255, నాట్ 0 to 100 గైస్. 1 to 100 కాదు ఇది. ఓకే, 0 to 255 అలౌడ్ వాల్యూస్. ఇవి అలౌడ్ వాల్యూస్ ఈ మధ్యలోనే ఉండాలి రేంజెస్. మనం 50% ట్రాఫిక్ ఇవ్వడానికి ఇవ్వచ్చు, చూద్దాం. అదేంటంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటే మన లైవ్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటే మనం లైవ్లో ఈజీగా టెస్ట్ చేయొచ్చు.
జీరో, మీరు ఏదైతే జీరో అని ఇచ్చారో దట్ ఈస్ 0%. జీరో అని కానీ పాస్ చేశారంటే దట్ ఈస్ 0%. అదే 255 కానీ పాస్ చేస్తే దట్ ఈస్ 100%. 255లో 255లో 2 1 సార్, 2 2 సార్, 2 7 సార్, 127 కానీ పాస్ చేస్తే దట్ ఈస్ అరౌండ్ 50% ట్రాఫిక్ అని. 127.5 అంటే 127 కానీ 128 పాస్ చేస్తే 50% అని. మీకు నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏం చేస్తానంటే రెండు లోడ్ బ్యాలెన్సర్స్ని కాన్ఫిగర్ చేస్తాను. ఇక్కడ వెయిట్ జీరో ఇస్తాను. ఓకే, మీకు ఆల్రెడీ ఇప్పుడు యూఎస్ ఇందాక లోడ్ అయింది కాబట్టి ఇక్కడ వెయిట్ జీరో ఇస్తాను. ఇక్కడ వెయిట్ 255 ఇచ్చేస్తాను. ఇప్పుడు టోటల్ ట్రాఫిక్ ఏ లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో? టెల్ మీ గైస్, విచ్ లోడ్ బ్యాలెన్సర్ ఇట్ విల్ హిట్ ఇన్ బ్యాక్ ఎండ్? టోటల్ ట్రాఫిక్ ఏ లోడ్ బ్యాలెన్సర్? ఇప్పుడు 255 అని ఇచ్చారంటే 100% టోటల్ ట్రాఫిక్ ముంబైకి వెళ్తుంది. ఓకే, జనరల్గా రైట్, కెనరీ డిప్లాయ్మెంట్స్ మనకి క్యూబర్నెటీస్లో పర్సంటేజ్ ఓరియంటెడ్లో మన కెనరీ డిప్లాయ్మెంట్స్ చూసాం. ఓకే, అక్కడ ఏం చేసాం మనం? ఫస్ట్ ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ ఇక్కడ 100% వెళ్తుంటే స్లోగా ఒక 20% ఇక్కడ తీసుకొస్తాడు. దాని తర్వాత 30%, 40%, 50% అలా యూఎస్ఏకి స్లోగా ట్రాఫిక్ రీడైరెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అలానే సిమిలర్ అప్రోచ్ వెయిటెడ్ రౌటింగ్ పాలసీ అంటే మీరు ఒక డొమైన్ని హిట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఇట్ ఈస్ రీచింగ్ టు ముంబై. ఎందుకు ముంబైకి వెళ్తుంది? నువ్వు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసావు. వాట్ ఐ నీడ్ టు డూ? లెట్ మీ క్రియేట్ ఎ రికార్డ్. Let me create a record. Let me go to here. Okay, I'm in a hosted zone. Let me go back to hosted zone. Any previous records? No, right? Let me create a record. Same domain, A type. Let me select my load balancer, application load balancer. Let me choose a region, Mumbai. Okay, Mumbai load balancer. Here, let me select a routing policy, weighted routing policy. Here, you need to define the weight 0 to 255 only allowed values. You need to define the weight. For example, I am defining 255 full access ఇచ్చేస్తున్నా. ఓకే, దిస్ ఇస్ ముంబై లోడ్ బ్యాలెన్సర్ కాన్ఫిగర్ చేసాం. అంటే ఫుల్ ట్రాఫిక్ ఇంకా నువ్వు హైయెస్ట్ ప్రయారిటీ దీనికే ఉంటుంది. లెట్ మీ యాడ్ అనదర్ రికార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ రికార్డ్, రైట్? లెట్ మీ గో టు యుఎస్ఏ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. లెట్ మీ సెలెక్ట్, ఓకే, యుఎస్ఏ నార్త్ వర్జీనియా లోడ్ బ్యాలెన్సర్. Here, this is my North Virginia load balancer. This is like a weighted routing policy. I am giving 0. This is least priority. 0% traffic is going to North Virginia. Create a, okay, here you need to define, this is North Virginia US load balancer, like that. That is like a tag, guys. Okay. Create a record. Yes, we created a record. Let me go and try to access my application now. Are you able to see? Now I can able to see the Mumbai. ప్రతి ఒక్కరికి ముంబైయే లోడ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఈ యూఆర్ఎల్ మీరు హిట్ చేశారంటే ప్రతి ఒక్కరికి ముంబైయే లోడ్ అవుతుంది. ఈవెన్ ఏ కంట్రీలో ఉన్నా కానీ క్యాండిడేట్, ఆ పర్సన్ ఏ కంట్రీ నుంచి యాక్సెస్ చేస్తున్నా మన వెబ్సైట్ని, దే ఆర్ సీయింగ్ ఓన్లీ ముంబై లోడ్ బ్యాలెన్సర్. సారీ, ముంబైలో ఉన్నటువంటి వెబ్ సర్వర్లో ఏదైతే కంటెంట్ ఇక్కడ నుంచి నీకు బ్యాక్ ఎండ్లో కనెక్ట్ అవ్వడం డేటాబేస్, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లోడ్ అయ్యేది మాత్రం ముంబై లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవుతుంది. ఎందుకంటే నువ్వు వెయిట్ 255 ఫుల్ ఇచ్చేసావు ట్రాఫిక్. మీరు రీఫ్రెష్ చేసినా, ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసినా అది ముంబైయే చూపిస్తుంటుంది. అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ గో బ్యాక్ టు మై హోస్టెడ్ జోన్. లెట్ మీ అడ్జస్ట్ ద వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ అప్డేట్ దిస్ వెయిట్. ఓకే, లెట్ మీ ఎడిట్ దిస్ రికార్డ్. Okay, let me update this weight to, for example, 127 I am giving for this Mumbai. Let me update the weight to US also. Let me update the weight to US. Weight is, for example, I am giving 128. Let me save it. Now you guys are observe.
మీరు కంటిన్యూస్గా రీఫ్రెష్ చేసిన కొంతమంది ముంబై, కొంతమంది యూఎస్కి లోడ్ అవుతుంది. ఇఫ్ యూ గోన్ ట్రై టు యాక్సెస్, నేను ఏం చేశానంటే పర్సంటేజ్ ఆఫ్ ట్రాఫిక్ మీరు కంటిన్యూగా రీఫ్రెష్ చేస్తే, నేనంటే క్యాచ్లో ఉంటుంది, నా క్యాచ్ క్లియర్ అయి ఉండదు. ఓకే, లెట్ మీ కాపీ దిస్, లెట్ మీ గో టు హియర్. ఓకే, కంటిన్యూస్గా నేను హిట్ చేస్తున్నాను అనుకో. లేదు, ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ఎన్ఎస్ లుక్అప్, ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ యూ గైస్ were able to see యూఎస్ ఆల్సో. ఎన్ఎస్ లుక్అప్ కేకే డెవాప్స్ బి7 డాట్ ఆన్లైన్, మీరు ఎవరైనా యూఎస్ చూస్తున్నారు అవుట్పుట్. ఓకే, దిస్ ఇస్ ద ఐపీ అడ్రస్. ఓ, నౌ ఆర్ ఏబుల్ టు సీ. ఓ, 214 కరెక్ట్. Two addresses. Okay. Can anyone please confirm are able to see it from another region? Let me try it from my mobile. Okay, in my mobile I am seeing only USA, guys. In my mobile I am seeing USA. Same domain. Can anyone please confirm? మీరు ముంబై నుంచి చూస్తున్నారా అవుట్పుట్, యూఎస్ఏ నుంచి చూస్తున్నారా? కంటిన్యూస్గా రీఫ్రెష్ చేయండి. సయ్యద్ కన్ఫర్మ్డ్ యూఎస్ఏ, సయ్యద్ కన్ఫర్మ్డ్ యూఎస్ఏ. ఎందుకని ఈక్వల్గా బ్యాక్ ఎండ్లో ర్యాండమ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది గైస్ యూఎస్ఏ కంటిన్యూస్. ఎందుకంటే కొంతమంది ముంబై నుంచి యాక్సెస్ చేస్తాడు, మనం కాన్ఫిగర్ చేసినటువంటి వెయిట్ని బేస్ చేసుకొని అది ట్రాఫిక్ రౌట్ చేస్తుంటుంది. మనం కాన్ఫిగర్ చేసినటువంటి వెయిట్ని బేస్ చేసుకొని ట్రాఫిక్ రౌట్ చేస్తుంటుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ టైప్ ఆఫ్ రౌటింగ్ పాలసీ దిస్ ఇస్? వెయిటెడ్ రౌటింగ్ పాలసీ. వెయిటెడ్ రౌటింగ్ పాలసీ. నెక్స్ట్ ఈస్ we have very very important, that is also latency based routing policy. It's very very important guys. కొంచెం లాజికల్ గా ఆలోచించాలి ఇక్కడ. latency based routing policy. For example, latency based అని అంటే this is my location. For example, try to understand what is latency. I'm telling this is my current location. This is my current location. నాకు హైదరాబాద్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై హైదరాబాద్లో ఉన్నటువంటి డేటా సెంటరు. హియర్ ముంబైలో దిస్ ఇస్ మై ముంబై డేటా సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేను ఇక్కడ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను నా కరెంట్ లొకేషన్లో. బ్రౌజర్లో ఐఎమ్ హిట్టింగ్ కేకే డెవాప్స్ బి7 డాట్ ఆన్లైన్ అని హిట్ చేశాను. టెల్ మీ, ఈజ్ ఇట్ గోయింగ్ టు హైదరాబాద్ ఆర్ ముంబై? విచ్ లొకేషన్ ఇట్ విల్ గో? టెల్ మీ. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరులో ఉన్నాను అనుకోండి. లొకేషన్ యూ వాంట్ రైట్, ఐ మీన్ బెంగళూరులో ఉన్నాను. నేను ఈ డొమైన్ని హిట్ చేశాను. ఓకే, నియరెస్ట్ లొకేషన్ లోడ్ బ్యాలెన్సెస్ రెండు ఉన్నాయి. ఒకటి ముంబైలో ఉంది, ఇంకొకటి హైదరాబాద్లో ఉంది. ఏ లొకేషన్కి వెళ్తుంది? మీరు ఏం చేస్తారు? టెల్ మీ గెస్ ఇట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లేటెన్సీ routing. No, latency means not nearest location. Try to understand. That is geographical. That is different concept అది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా హైదరాబాద్ నుంచి ముంబైకి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐఎమ్ టేకింగ్ ఐఎమ్ నాట్ షూర్, 500 కిలోమీటర్స్ అనుకోండి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ముంబై లొకేషన్కి ఒకవేళ 700 కిలోమీటర్స్ అనుకోండి, జస్ట్ అజంప్షన్. టెల్ మీ విచ్ లొకేషన్ ఇట్ విల్ రౌట్ ద ట్రాఫిక్? ఏ లొకేషన్కి రౌట్ చేస్తుంది ట్రాఫిక్? అండర్స్టాండ్, ఏ లొకేషన్కి ట్రాఫిక్ రౌట్ చేస్తుంది? నాట్ నియరెస్ట్ లొకేషన్. ట్రై టు అండర్స్టాండ్. లేటెన్సీ అంటే ఇక్కడికి పింగ్ చేస్తుంది. ఓకే, ఇక్కడికి బ్యాక్ ఎండ్లో కంటిన్యూస్గా పింగింగ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేటెన్సీ అంటే ఇక్కడ వచ్చేసి ఓకే ఒక 3 సెకండ్స్కి రిప్లై వస్తుంది అనుకో. ఇక్కడ వచ్చేసి నీకు 2 సెకండ్స్కి రిప్లై వస్తున్నది అనుకో. రెస్పాన్స్ లేటెన్సీ అంటే అదే కదా. ఇప్పుడు లేటెన్సీ ఇక్కడ వచ్చేసి 3 సెకండ్స్, ఇక్కడ వచ్చేసి 2 సెకండ్స్. ఏ లొకేషన్కి నీకు ట్రాఫిక్ రౌట్ అవుతుంది? టెల్ మీ. లేటెన్సీ బేస్డ్ అని అంటే తక్కువ లేటెన్సీ ఉన్నటువంటి లొకేషన్కి ట్రాఫిక్ రౌట్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ద డిస్టెన్స్ గైస్. ట్రై టు అండర్స్టాండ్. లేటెన్సీ వేరు, డిస్టెన్స్ వేరు. డిస్టెన్స్ని బేస్ చేసుకొని లేటెస్ట్ని చేంజ్ అవుతుంది, దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్.
అక్కడ అక్కడ ఉన్నటువంటి సర్వర్స్ రెస్పాన్స్ ఎంత క్విక్గా ఇస్తున్నది అనేది ఇంపార్టెంట్ ఆ డేటా సెంటర్ నుంచి. లేటెన్సీ చెక్. ఆర్ యు గైస్ ఆర్ క్లియర్ అబౌట్ దిస్? ఇక 2 సెకండ్స్లో నీకు రిప్లై వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ముంబై ఓన్లీ. లేదు ఇక్కడ లెస్ టైంలో నీకు రిప్లై వస్తుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డెఫినెట్లీ హైదరాబాద్ ఓన్లీ. దట్ ఈస్ లేటెన్సీ బేస్డ్ రౌటింగ్ పాలసీ. అంటే నీకు నియరెస్ట్ లొకేషన్లో కాదు, ఎక్కడి నుంచి అయితే నీకు రెస్పాన్స్ ఫాస్ట్గా వస్తుందో ఆ లొకేషన్కి ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, ఆల్గరిథం అలా కాన్ఫిగర్ చేసి ఉంటాడు. వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ ట్రై టు delete this record. Let me try to delete these records. Okay, let me create a record. Let me create a alias with same domain. Let me route the traffic to this one application, my load balancer. Let me select Mumbai load balancer. If I select load balancer, this is my Mumbai load balancer. Go with latency. Okay, region, I'm selecting India. Okay, here latency based, you need to select region, guys. Okay, health check, this is optional. This is Mumbai based load balancer. Fine. ఇప్పుడు ముంబై ఒకటి కాన్ఫిగర్ చేసావు. ఓకే, సేమ్ డొమైన్కి, దిస్ ఇస్ ద సేమ్ డొమైన్. లెట్ మీ స్క్రోల్ డౌన్, క్రియేట్ ఏ అనదర్ రికార్డ్ ఫర్ సేమ్ డొమైన్. లెట్ మీ సెలెక్ట్ alias. Let me go with the load balancer, application load balancer. Let me select a region. Okay, this is North Virginia. Let me go with choose a load balancer. This is my load balancer in North Virginia. Fine. For this, let me select latency based routing. I want to select a region North Virginia. Okay, this is US load balancer. Fine. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, I selected both latency based routing. Create a record. Let me create a record. Yes, I created a record. If you go and try to access my application, ఎవరైతే why you are seeing getting output from Mumbai, మనం ముంబై నుంచి ఎందుకు గెట్ చేస్తున్నాం అంటే మనకు నియరెస్ట్ లేటెన్సీ. ఓకే, లేటెన్సీ వాట్ ఈస్ దట్? ఫర్ ఎగ్జాంపుల్ AWS లేటెన్సీ టెస్ట్. ఇంతకుముందు site 24/7, దిస్ ఇస్ AWS లేటెన్సీ టెస్ట్. ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది 1300 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి, టైం చూడండి. నేనున్న లొకేషన్ నుంచి హిట్ చేస్తే ఫాస్టెస్ట్ రీజన్ ఐ మీన్ ఇండియా, బెంగళూరు లొకేషన్లో ఉన్నాను. ఇక్కడ చూసుకోండి రెస్పాన్స్ టైం. ఓకే, మినిమం, మ్యాక్సిమం, మీడియం. ఓకే, మ్యాక్స్ 280 సెకండ్స్లో నాకు యుఎస్ నుంచి రిప్లై వస్తుంది. అలానే స్క్రోల్ డౌన్ చేస్తే యూ విల్ సీ దట్ హియర్ ముంబై లొకేషన్ ఏది మంది పింగ్ చేస్తున్నాడు బ్యాక్ ఎండ్లో. దిస్ ఈస్ మై ముంబై లొకేషన్. ముంబై లొకేషన్ చూడండి, వెరీ వెరీ ఫాస్ట్గా వస్తుంది ముంబై లొకేషన్. ఈవెన్ హైదరాబాద్ కూడా చూడండి 20 మిల్లీ సెకండ్స్లో రిప్లై ఇచ్చేస్తుంది. ముంబై చూడండి, ఆర్ యు అండర్స్టూడ్? అదే మీరు యుఎస్ ఈస్ట్ వన్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి 265 మిల్లీ సెకండ్స్ పడుతుంది రిప్లై రావడానికి. అంటే బేస్డ్ ఆన్ దిస్ అండర్స్టాండింగ్, నేను ఇక్కడ బెంగళూరు లొకేషన్ నుంచి నేను హిట్ చేసినప్పుడు దిస్ ఈజ్ మై ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ నుంచి నేను హిట్ చేసినప్పుడు నాకు ఇక్కడ నా వెబ్ సర్వరు ఏ లొకేషన్లో ఉంది, యుఎస్లో ఉంది, ముంబైలో ఉంది. Tell me, latency is which one is very less based on my current location? Latency is which one best? ఫాస్ట్గా రిప్లై ఇచ్చేది ఎక్కడి నుంచి? ముంబై, రైట్? దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ గెటింగ్ అవుట్పుట్ ఫ్రమ్ ద ముంబై. మీరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో నుంచి కానీ హిట్ చేస్తే, ఎనీవన్ VPN చేంజ్ చేసైనా మీరు వేరే కంట్రీ నుంచి కానీ హిట్ చేస్తే, యూ విల్ సీ ద అవుట్పుట్ USA. యూ విల్ సీ ద అవుట్పుట్ USA. క్లియర్ గైస్?
అండర్స్టూడ్. ఎవరైనా మీరు విపిఎన్ కనెక్ట్ అయి ఉంటే కెన్ యూ ప్లీజ్ చెక్ సయ్యద్, కెన్ యూ ప్లీజ్ చెక్ సయ్యద్? ఆర్ యూ చెకింగ్? చెకింగ్, ప్లీజ్ కన్ఫర్మ్. అంటే యుఎస్ నియరెస్ట్ లొకేషన్లో ప్లేస్ చేసి హిట్ చేయి. ఈస్ దేర్ ప్రేమ్ కుమార్? హిట్ డ్రాప్. ప్రేమ్ కుమార్, ఆర్ యూ దేర్? ఈజ్ నాట్ స్పీకింగ్ ఆల్సో. యుఎస్ఏ వస్తుంది. కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ సయ్యద్? ఆర్ ఏబుల్ టు స్పీక్ సయ్యద్ కరీం? కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్? ఆర్ ఏబుల్ టు సీ యుఎస్? సార్ యూఎస్ఏ వస్తుంది సార్. యా, ఓకే, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మ్. గైస్, మీరు ఇండియా నుంచి ఎన్నిసార్లు ఇంక మీరు రీఫ్రెష్ చేసినా మనకి అంటే 100% నీకు ముంబై నుంచి నీకు ట్రాఫిక్ వస్తుందని కదా. వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు కన్వే హియర్ ఈజ్ ఇట్ డెలివరింగ్ 100%? ఇట్ ఈస్ ట్రాఫిక్ డెలివరింగ్ ఫ్రమ్ ముంబై? నో. ఇప్పుడు తర్వాత నీ ముంబైలో ఉన్నటువంటి సర్వర్స్ రెస్పాన్స్ డిలే అయిందనుకో, కంపేర్ టు యుఎస్, డెఫినెట్గా యుఎస్కి వెళ్ళిపోద్ది ట్రాఫిక్. డెఫినెట్గా యుఎస్ నుంచి నీకు రిప్లై ఇస్తుంది. లేటెన్సీ బేస్డ్ రౌటింగ్ అంటే నీకు సేమ్ కంటెంటే ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ రీజియన్లో, ముంబై రీజియన్లో మన వెబ్ సర్వర్స్ ఉంటే సేమ్ కంటెంటే ఇండియా వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ రౌటింగ్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, లెట్ మీ గో అండ్ ట్రై టు delete my records to explain another routing policy. ఎస్, VPN డిస్కనెక్ట్ చేస్తే ముంబై వస్తుంది, ఎందుకంటే మీరు ఇండియాలో ఉంటారు కాబట్టి. లెట్ మీ delete. ఓకే, నెక్స్ట్ రౌటింగ్ పాలసీ ఈస్ ఓకే, ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ గైస్. ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ అంటే ఇక్కడ ప్రైమరీ సెకండరీ అలా సెలెక్ట్ చేస్తాం. ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ. ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ. ఫైన్. ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ. వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఓకే, ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ అంటే మనకి ప్రైమరీ సెకండరీ అని ఉంటాయి గైస్. అంటే బ్యాకప్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ కస్టమర్స్ మన లోడ్ బ్యాలెన్సర్ని హిట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ లొకేషన్స్ నుంచి కూడా హిట్ చేస్తూ ఉంటారు. లేదు, మన కస్టమర్స్ అంతా మన డొమైన్ హిట్ చేస్తే కేకే డెవాప్స్ B7.online అనేటువంటి దీన్ని హిట్ చేస్తే ప్రస్తుతానికి కంప్లీట్ ట్రాఫిక్ ప్రైమరీ లోడ్ బ్యాలెన్సర్కి హిట్ చేస్తే ఇక నుంచి ప్రైమరీ అంటే 100% దీనికి వెళ్తుంది. సెకండరీ ఇక్కడ ఏదన్నా ప్రైమరీలో ఏదన్నా హెల్త్ చెక్ కానీ ఫెయిల్ అయిపోతే, అంటే ఆ ఎండ్ పాయింట్ రీచ్ అవ్వకపోయినా, ఆ లోడ్ బ్యాలెన్సర్ వర్క్ కాకపోయినా, ఆ ప్రైమరీ పాత్ కానీ వర్క్ కాకపోతే అప్పుడు సెకండరీకి వస్తుంది. ప్రైమరీ యాక్టివ్లో ఉంటే ఖచ్చితంగా సెకండరీ కూడా యాక్టివ్లోనే ఉండాలి. ఓకే, ప్రైమరీ లోడ్ బ్యాలెన్సర్, లెట్ మీ కాపీ ఇట్ ముంబై లోడ్ బ్యాలెన్సర్లో నువ్వు ఇచ్చినటువంటి వెబ్ సర్వర్కి కంటెంట్ వెళ్తుంది. సెకండరీ లోడ్ బ్యాలెన్సర్ ఐఎమ్ కీపింగ్ యుఎస్ఏ, ఇట్ ఈస్ రౌటింగ్ టు యుఎస్ఏ ఇన్స్టెన్స్. ట్రై టు అండర్స్టాండ్. ప్రైమరీలో ఉన్నటువంటి లోడ్ బ్యాలెన్స్ నువ్వు ఏదైతే కాన్ఫిగర్ చేస్తూ, నువ్వు ఏదైతే ప్రైమరీ సెలెక్ట్ చేసుకుంటూ డెఫినెట్గా ప్రైమరీకే వెళ్తుంది ట్రాఫిక్. అంటిల్ అన్లెస్ అక్కడ ఏదైనా మీకు ఇష్యూ వచ్చి ఫెయిల్ అయిపోతే అప్పుడు నీకు సెకండరీ పికప్ అవుతుంది, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా సెకండరీ మనకి పిక్ అవుతుంది. ఓకే, వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో హియర్. 1 second guys, let me connect charging.
Yes. Let me go to here. Let me create a record. Let me select my load balancer. Let me keep primary as a Mumbai. Let me select Mumbai load balancer. What type of policy? We need to select failover policy. ఇక్కడ చూసే రికార్డ్ టైప్ ప్రైమరీనా సెకండరీనా? ప్రైమరీ. ఓకే, నువ్వు ఇఫ్ ఆర్ సెలెక్టింగ్ సెకండరీ హెల్త్ చెక్ ఐడి ఆప్షనల్ గైస్. హెల్త్ చెక్ ఐడి అడుగుతున్నాడు. ఇఫ్ యు ఆర్ సెలెక్టింగ్ ప్రైమరీ, ఓకే, బట్ హెల్త్ చెక్ ఐడి is mandatory. What I need to do, let me try to open this in new tab. Let me create health check. Here you will see that health checks. Create a health check. Name I am giving KKDevOps dot online health check. Endpoint you can configure. Okay, HTTP endpoint only. KKDevOps b7 dot online. This is the endpoint. ఈ సైట్ని రీచ్ అవుతున్నావు లేదా? నువ్వు ఇన్స్టెన్స్ ఐపీ ఇస్తానంటే ఇన్స్టెన్స్ ఐపీ ఇవ్వచ్చు, లేదా లోడ్ బ్యాలెన్సర్ ఇస్తానంటే లోడ్ బ్యాలెన్సర్ ఇవ్వు, నో ప్రాబ్లం. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. ఓకే, ఎన్నిసార్లు ఫెయిల్ ఓవర్? ఎవ్రీ 30 seconds. ఓకే, స్టాండర్డ్ ఫాస్ట్ ఎవ్రీ 10 secondsకి చెక్ చేస్తుంది. ఫెయిల్ ఓవర్ థ్రెషోల్డ్ 3 times కానీ ఫెయిల్ అయిందంటే ఫెయిల్. ఎక్కడి నుంచి పింగ్ చేస్తుంది? నార్త్ వర్జీనియా, ఐర్లాండ్, టోక్యో, ఇలా ఈ కంట్రీస్ నుంచి అన్నిటినీ ఇచ్చి పింగ్ చేస్తుంటుంది. ఓకే, ఎండ్ పాయింట్ రీచ్ అవుతుందా లేదని. లెట్ మీ క్రియేట్ ఎ హెల్త్ చెక్. I think space is not allowing. Let me try. స్పెషల్ క్యారెక్టర్ డాట్ ఉండడం వల్ల stream section history. I removed, right? Friendly name that let. Else let me give this name as a domain name only. KKDevOps v7.online. Oh, here. Okay, sorry. It's my bad, guys. మీరు ఐపీ అడ్రస్ అయితే మీరు ఐపీ అడ్రస్ ఇవ్వాలా. సారీ ఫర్ దట్. KKDevOps v7.online. ఓకే, ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చింటే ఐపీ అడ్రస్. యూ కెన్ గివ్ ఎనీ నేమ్ హియర్. ఓకే, KKDevOps online v7 health check. This is general name actually. Okay, fine. Let me create a check. Okay, once this is created, let me go here. Try to refresh. Primary ki health check mandatory, guys. This is the health check I'm giving. And back end lo check చేసుకుంటుంది. 3 intervals every 10 seconds ki. Every 10 seconds ki back end lo it will check. Okay. Let me give, this is my load balancer. This is like a tag. Fine. This is the primary record I added for Mumbai. Let me go and add one more record. Okay, let me select an alias. Let me give the North Virginia load balancer, alias to application load balancer. Okay, North Virginia load balancer. Let me select North Virginia load balancer. Routing policy, it is failover. I'm keeping this one as a secondary. I'm keeping this one as a secondary. For KKDevOps v7 online. Health check, if you are selecting secondary, this is optional. If you want, you can select it. Okay, fine. Record type I am giving this is
US load balancer. You can give any name. Create a records. Yes, two records created. Two records created. Okay. If you go to my health check, అది మనకి హెల్దీ రావాలి. ఓకే, కరెంట్ స్టేటస్ ఇట్ ఈస్ షోయింగ్ హెల్దీ, అంటే రీచ్ అవుతుందని, ఆ సైట్ రీచ్ అవ్వగలుగుతున్నాడని. ఓకే, స్టేటస్ ఇట్ ఈస్ షోయింగ్ అన్హెల్దీ. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, లెట్ మీ ఇన్వర్ట్ దిస్. It will take 5 minutes, guys. 5 minutes minimum they are telling. It will update. Okay, wait for some time. ఓకే, ఎనీవే ప్రైమరీ నుంచి మీకు ట్రాఫిక్ రౌట్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. కేకే డెవాప్స్, కేకే డెవాప్స్ b7.online. Are you able to see? You are getting, everyone will get the Mumbai only. ఎందుకనంటే we given this one as a primary. Everyone you will get it from the Mumbai only. Please confirm. But it will take some time, guys. బ్యాక్ ఎండ్లో జరుగుతున్నటువంటి హెల్త్ చెక్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. కొన్ని రీజియన్స్ నుంచి, సిడ్నీ నుంచి సక్సెస్ వచ్చినట్టుంది. బట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ప్రీవియస్గా సిడ్నీ ఆల్సో ఫెయిల్, రైట్? ఇట్ ఈస్ కీప్ ఆన్. అక్కడ మనం హెల్త్ చెక్ క్రియేట్ చేసేటప్పుడు లొకేషన్స్ ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంగ్లాండ్, దిస్ ఈస్ ద యుఆర్ఎల్. ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ముంబై ఓన్లీ. ఓకే, ఇది మనకి ఆన్లైన్లో హెల్తీగా వస్తే అప్పుడు మనం లోడ్ బ్యాలెన్స్ అన్ని కావాలని ఫెయిల్ చేసి will return the health check to normal operation. Please keep on pinging current status. This is let them. ఇది అన్హెల్దీ ఉంది, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్.
what we can do here, let me try to edit instead of all these locations. Let me select 3 regions only. Minimum 3 చాలు guys ఇక్కడ. Japan నుంచి కూడా we will try it, and Singapore. Okay, check the endpoint from minimum of 3 regions. Instead of all. The status of health check will be updated in 5 minutes, guys. Just wait for 5 minutes. మీరు ఒక 5 minutes కానీ వెయిట్ చేస్తే ఇట్ విల్ షో హెల్దీ గైస్ యాక్చువల్గా. బట్ నౌ ట్రాఫిక్ ఈజ్ గోయింగ్ టు ముంబై. మనకి హెల్త్ చెక్స్ కానీ ప్రాపర్గా కానీ ఎనేబుల్ అయితే, ఓ నౌ ఆర్ ఏబుల్ టు సీ స్టేటస్ ఇట్ ఈస్ షోయింగ్ అన్ నౌ. లెట్ మీ ట్రై టు రీఫ్రెష్. ఓకే, అన్ హెల్తీ ఓన్లీ. మీకు కొంచెం టైం తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే యూ విల్ సీ దట్ హెల్దీ గైస్. ఓకే, మీరు ఒక 5 to 10 minutes మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు వెయిట్ చేయండి. ఓకే, ప్రైమరీ లోడ్ బ్యాలెన్సర్కి ట్రాఫిక్ వెళ్తుంది. లెట్ మీ కాస్ ఏ ప్రాబ్లం. ఓకే, ప్రైమరీ లోడ్ బ్యాలెన్సర్ వేర్ ఇట్ ఈస్ దేర్? ఇట్ ఈస్ దేర్ ఇన్ ముంబై లొకేషన్. మై ప్రైమరీ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ దేర్ ఇన్ ముంబై లొకేషన్. వేర్ ఈస్ దట్? లెట్ మీ గో బ్యాక్ టు ముంబై. Okay, this is my Mumbai load balancer. This is Mumbai load balancer. Intentionally, I am causing an issue. Let me try to delete this load balancer. Let me confirm. ఎప్పుడైతే మీరు ముంబై లోడ్ బ్యాలెన్సర్ని డిలీట్ చేశారో ఎక్కడ రౌట్ చేయాలో తెలియదు. నీ అప్లికేషన్ స్లోగా అది దట్ నీడ్ టు రౌట్ టు యుఎస్ఏ గైస్. మీరు అలానే కొంచెంసేపు ఇప్పుడు క్యాచ్ నుంచి లోడ్ అవుతుండొచ్చు. ముంబై లోడ్ బ్యాలెన్సర్ మీరు డిలీట్ చేసేసారు. ఓకే, నౌ మీరు కీప్ ఆన్ రీఫ్రెష్ చేస్తుంటే ఓకే దట్ నీడ్ టు చూడండి లోడ్ అవ్వడం లేదు. వెయిట్ ఫర్ సమ్ టైమ్. అప్పుడు సెకండరీ పిక్ అవ్వాలి. మీకు ప్రైమరీ కనెక్షన్ ఫెయిల్ అయినప్పుడు సెకండరీ కనెక్షన్ ఉంది కాబట్టి యాక్టివ్లోనే సెకండరీ లోడ్ బ్యాలెన్సర్ హిట్ అవ్వాలి బ్యాక్ ఎండ్లో. ఎనీవన్ ట్రై టు రీఫ్రెష్ అండ్ యూ గైస్ ఆర్ గెటింగ్ యుఎస్ఏ రిజల్ట్స్. మనకి నేను హెల్త్ స్టేటస్ హెల్దీ ఉన్న తర్వాత డిలీట్ చేయాలా? ఫెయిల్ అవ్వరు, నాట్ షూర్. ఎనీవన్ గెటింగ్ ఫ్రమ్ అవుట్పుట్ యుఎస్ఏ? ఎస్ రైట్ సుపు, ఎస్. మీకు ఎలా వస్తుంది యుఎస్ఏ? వై యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ యుఎస్ఏ అవుట్పుట్? బికాస్ ప్రైమరీ కనెక్షన్ ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ అంటే ఇదే. ఇఫ్ దిస్ ఈస్ ఫెయిల్డ్ దెన్ రౌట్ ద ట్రాఫిక్ టు సెకండరీ. ఓకే, ఫర్ మీ ఇట్ ఈస్ ఆర్ ఏబుల్ టు సీ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఐఎమ్ గెటింగ్ అవుట్పుట్ ఫ్రమ్ యుఎస్ఏ. దట్ కనెక్షన్ గాన్, ఈ కనెక్షన్ పోయింది. ఈ లోడ్ బ్యాలెన్సర్ వీఆర్ గెటింగ్ దిస్ కనెక్షన్. ఎవ్రీ వన్ ఈస్ క్లియర్ అబౌట్ దిస్ అల్గరిథం ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ. Okay, total we have this many routing policies. Okay, simple routing, geolocation, weighted routing, latency based, failover. అలానే ఇక్కడ ఇది ఒకసారి నేను టెస్ట్ చేయాలి. స్పెసిఫిక్గా ఒక రీజియన్లోనే మనం ఓకే, ఇఫ్ యూ గో బ్యాక్ టు మై రౌట్ 53 నాట్ హెల్త్ చెక్స్, ఇక్కడే హోస్టెడ్ జోన్స్. లెట్ మీ గో టు
It is there in North Virginia. Let me go to traffic policies. Let me create a policy. This is, for example, I am giving test. Okay, IPv4 format. Yes, okay. Let me choose the DNS record type. IPv4 format connected to new routing pool. This is geoproximity. Click on confirmation. ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి గైస్. లొకేషన్ బేస్ చేసుకొని region 1, region 2. Region 1, let me select endpoint IP ఇవ్వాలా? ఓకే, లేదు లోడ్ బ్యాలెన్సర్ URL ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేను అది డిలీట్ చేశాను కాబట్టి గో బ్యాక్. ఇది యూఐలో చేసేది గైస్. ఇక్కడి నుంచే మనం రీజన్స్ని పిక్ చేసుకొని చేయొచ్చు. లెట్ మీ క్యాన్సిల్ దిస్. ఇది ఒకసారి చెక్ చేయాలంటే ఇక్కడే మనం జియో ప్రాక్సిమీటర్ అని ఇది ఒక అల్గరిథం, డిఫరెంట్ అల్గరిథం ఇది. ఇక్కడే మన లొకేషన్ను ఎంతవరకు కావాలో అంతవరకు స్కేల్ చేసుకొని ముంబైలో కూడా పోర్షన్ ఆఫ్ ద లొకేషన్ నుంచి ట్రాఫిక్ ఒక లోడ్ బ్యాలెన్సర్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఉన్నటువంటి ఒక డిస్టిక్ నుంచి ఏదైనా ట్రాఫిక్ వస్తే ఆ డిస్టిక్ సంబంధించినటువంటి లోడ్ బ్యాలెన్సర్ మీద ఏదైనా క్రియేట్ చేస్తుంటే ఆ డిస్టిక్ సంబంధించినటువంటి మ్యాటరే వాళ్ళకి వస్తుంటుంది అనమాట. లేదా అనదర్ డిస్టిక్ నుంచి ఎవరన్నా ఆ యూఆర్ఎల్ గవర్నమెంట్ సైట్ యూఆర్ఎల్ హిట్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. అలా అటువంటి చేయాలంటే మనకి ఈ అల్గరిథం వాడాలి. దీనికి మనకి $50 పడద్దు మంత్కే కాస్ట్. ఓకే, ఇక్కడ పాలసీస్ క్రియేట్ చేసి చేయాలా? విల్ చెక్ ఇట్ దిస్ లేటర్ గైస్. మీరు ఒకసారి చెక్ చేయండి ఒకసారి మీ సైడ్ నుంచి కూడా. ఓకే, ఫైన్. ఎనీ డౌట్స్ గైస్, ప్లీజ్ లెట్ మీ నో. ఎస్, ఆల్మోస్ట్ రేపు ఈవినింగ్ క్లాస్ కూడా సేమ్ లింకే ఉండొచ్చు. బట్ ప్లీజ్ ట్రై టు జాయిన్ బోత్ ద సెషన్స్ గైస్. జస్ట్ సపోర్ట్ మీ ఇన్ 1 వీక్. ఓకే, యాక్చువల్గా నెక్స్ట్ వీక్ ఆన్ కాల్ ఉంటుంది, కాకపోతే ఈ బ్యాచ్ ఉండడం వల్ల నేను మే మంత్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఎస్, ఎస్ సుబ్బు. హాయ్ ప్రశాంత్, గుడ్ మార్నింగ్. యా, గుడ్ మార్నింగ్. సో నాకు స్మాల్ డౌట్స్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ మనము ఒకే అప్లికేషన్ 2 లొకేషన్లో మెయింటైన్ చేస్తున్నాము. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయాలి. డిప్లాయ్మెంట్ చేసినప్పుడు సో 2 ప్లేసెస్లో చేయాలా? ముంబైలో డిప్లాయ్ చేసాము, యుఎస్లో డిప్లాయ్ చేసాము. సో 2 ప్లేసెస్లో మనం డిప్లాయ్మెంట్ చేయాల్సి ఉంటుందా డిప్లాయ్మెంట్ నీ చేసేటప్పుడు? నీ వెబ్ సర్వర్ కంటెంట్ దట్ HTML CSS కోడ్ ఉంటుంది కదా, ఈ ఓకే. 2 సర్వర్స్కి మీరు కామన్గా NFS చేసుకోంటారు. కామన్ ఎన్ఎఫ్ఎస్. అంటే ముంబై లొకేషన్లో నువ్వు డేటా ఏదైనా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్లో కూడా డేటా చేంజ్ అవుతుంది. సో 2 అంటే కామన్ పాత్ అయితే. నేను మీకు అవుట్పుట్ డిఫరెంట్ చూపించడానికి డిఫరెంట్ ఇచ్చాను టెక్స్ట్ అంతే. ఓకే. సో మనకి వారు index.html అనేది మనకు ఒక ఎన్ఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ లా క్రియేట్ చేస్తారంటున్నారా? అవును, ఓకే. ఒక దగ్గర డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్ గా రిప్లికేట్ సింక్ అవుతుంది. అవుతుంది. నేను ఇక్కడ ఓకే. మీకు US ఇండియా ఎందుకు పెట్టానంటే జస్ట్ మీకు అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా మీకు కాన్సెప్ట్ తెలుసుకునే దానికోసం మనం అంతే. ఓకే. ఎన్ఎఫ్ఎస్ అంటే యాక్చువల్ గా ఇప్పుడు మన డిఫరెంట్ రీజన్స్ కదా. సో ఎన్ఎఫ్ఎస్ ఎట్లా వర్క్ అవుతుంది అది? సో ఈఎఫ్ఎస్ వచ్చేసి విపిసి స్పెసిఫిక్ కదా యాక్చువల్ మనకి. ఎస్, ఇప్పుడు డిఫరెంట్ రీజియన్ ఉన్నప్పుడు దెన్ లెట్ మీ ఐ థింక్ మనం S3 మూవ్ చేసి మళ్ళీ రిప్లికేట్ చేయడానికి కూడా లేదు. డిఫరెంట్ రీజియన్ ఇన్స్టెన్స్ NFS కాన్ఫిగ్.
Let me check that steps. Mounting the private IP. Okay, VPC peering is there, right? Like this they are telling NFS version protocol rather than using region specific DNS. Yes, we have option peering ద్వారా కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ రెండు ఇన్స్టెన్సెస్ కామన్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి వీ కెన్ క్రియేట్ ఏ ఎన్ఎఫ్ఎస్. సారీ అర్థం కాలేదు. సో యూపీసీ పీరింగ్ చేస్తాము, సో కమ్యూనికేషన్ వస్తుంది. అప్పుడు మనకి ఎన్ఎఫ్ఎస్ వచ్చేసి ఓన్లీ విపిసి స్పెసిఫికే కదా, అది ఎట్లా మౌంట్ అవుతుంది? అవునా, ఏ విపిసి ముంబై రీజియన్ లో ఉన్నటువంటి విపిసిలో ఉన్నదనుకో దానికి ఆల్రెడీ యుఎస్ కనెక్షన్ ఉంది కదా. పీరింగ్ ఉంది, సో ఆ, అక్కడ ఉన్నటువంటి ఎన్ఎఫ్ఎస్ కనెక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ముంబై రీజియన్ లో సి లెట్ మీ టేక్ దిస్ ఇస్ ముంబై విపిసి, దిస్ ఇస్ యుఎస్ విపిసి. ఓకే, ఇప్పుడు ఈ ముంబై లొకేషన్లోనే వీ హ్యావ్ ముంబై విపిసి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈఎఫ్ఎస్. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ యుఎస్లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ పర్మిషన్ లేకే కదా మనం రెండింటిని కామన్ సెట్ చేయలేకపోతున్నాం. ఈ రెండింటిని పేరింగ్ అప్లై చేస్తే వస్తుందంట. ఓకే ఓకే, డేటా సింక్ లేకుండా అయితే ఉండదు, 100% సింక్ చేస్తారు. ఓకే ఓకే ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నీకు ప్రైమరీ ఫెయిల్ అయినప్పుడు సెకండరీ పిక్ అవుతుందని అంటే ఇక్కడ డేటా సింక్ అవ్వాలి కదా. యా యా దీన్ని మనం తీసుకునేది బ్యాకప్ కోసం ఇక్కడ. కరెక్ట్ కరెక్ట్. Hmm. సో వన్ మోర్ డౌట్ ఏంటంటే ఇక్కడ, సో హౌ టు మెయింటైన్ ది అప్లికేషన్ హై అవైలబిలిటీ అంటే, సో ఇక్కడ ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ యూజ్ చేసుకుని మనం మెయింటైన్ చేస్తామా ఎట్లా? ఫెయిల్యూర్ రౌటింగ్ పాలసీ మెయింటైన్ చేయొచ్చు. దట్టు ఒకటే ప్రైమరీలోనే నువ్వు హై అవైలబిలిటీ మెయింటైన్ చేయాలనంటే మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ని కాన్ఫిగర్ చేయాలి డిఫరెంట్ లొకేషన్స్లో. ఒక రీజన్లోనే మళ్ళీ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో ఉండాలి. సో ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టెన్స్ లెవెల్ ఫెయిల్ అయినా కానీ అగైన్ దట్ హెల్త్ చెక్ విల్ ఫెయిల్, రైట్? యా యా ఓకే. ఇన్స్టెన్స్ లెవెల్లో ఫెయిల్ కాకుండా ఉండాలంటే హెచ్పిఎస్ కాన్ఫిగర్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఎప్పుడు హై అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇక్కడ ఒక EC2 ఉంది, సపోజ్ హై అవైలబిలిటీ కోసం ఇంకొక EC2 తీసుకురావాలన్నప్పుడు మనము ఓకే మాన్యువల్గా ఏఎస్సి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కాన్ఫిగర్ చేయాలి ఇక్కడ. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే ఒక అవైలబిలిటీ జోన్లోనే వస్తాయి కదా, డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ రాదు కదా? లేదు, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్లో వస్తుంది. అందుకని అక్కడ సో నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ చెప్పేటప్పుడు డోంట్ సెలెక్ట్ 1A అని చెప్పుకుంటా, లేదు 1B 1C అని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేయొద్దు, డోంట్ సెలెక్ట్ అని చెప్పుకుంటాను. మీరు ఆ వీడియో ఓకే, చూసారు. సో అది మనకు తెలియదు కదా ఇది ఎక్కడ తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తుంది అనేది. అవైలబిలిటీ అందుకనే జోన్ కదా ఈ 1A లోనే ఆప్షన్ డిప్లాయ్ సెలెక్ట్ చేయాలి. చేసుకోవద్దు అంటుంటాను మనం. ఆడ మీరు టెంప్లెట్ క్రియేట్ చేసేటప్పుడు లాంచ్ టెంప్లెట్, ఓకే, సో బేస్డ్ ఆన్ ది లాంచ్ టెంప్లెట్. ఓకే మీరు లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు 1A ఆర్ 1B ఆర్ 1C. యూ కెన్ లాంచ్ యా ఇట్ ఇన్ యా ఎనీ అవైలబిలిటీ జోన్ అని. సో అలాంటప్పుడు ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ మేబీ ఒకే అవైలబిలిటీ జోన్లోనే డిప్లాయ్ చేయొచ్చు కదా, క్రియేట్ చేయొచ్చు కదా, దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ రైట్? ఎస్, జనరల్గా అయితే 1B 1C మీరు ఎన్ని సెలెక్ట్ చేసుకో ర్యాండమ్గా ఉంటుంది కాబట్టి ఒకే దాంట్లో కూడా రెండు ఇన్స్టెన్సెస్ రావచ్చు. అప్పుడు హై అవైలబిలిటీ మనకు మిస్ అయిపోద్ది కదా. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ ఆటోమేటిక్గా తీసుకెళ్ళి ఒక నో, అవైలబిలిటీ ఇక్కడ జోన్ ఆల్రెడీ క్రియేట్ ఒకటి చేస్తాయి. ఫెయిల్ అయిపోయినప్పుడు ఇమీడియట్గా అనదర్ దానికి వెళ్ళి పిక్ చేస్తుంది కదా, ఒకటేసారి లాంచ్ చేయదు కదా అన్ని. ఇప్పుడు నువ్వు ఆటో స్కేలింగ్ గ్రూప్ క్రియేట్ చేసే దానికి ఈ ఇన్స్టెన్స్ నీకు ఫెయిల్ అయితే మళ్ళా ఇట్ విల్ గో టు అనదర్ 1B ఆర్ 1C. ఇట్ ఈస్ నాట్ హైలీ ప్రిఫరబుల్ ఫర్ అగైన్ 1A, రైట్? యా 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 ఫస్ట్ టైం మీరు ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసేటప్పుడు అయితే ఓకే, కానీ ఆల్ మైట్ బి గో టు 1A ఆర్ 1B అని. ఇది ఇష్యూ కాజ్ అయినప్పుడు స్కేల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ గో టు 1B ఆర్ 1C. ఓకే, ఎట్ ఏ టైం. ఓకే, సో ఆటోమేటిక్గా స్కేల్ చేస్తుంది ఇది యాక్చువల్లీ. మ్మ్. ఓకే యా యా లేదనుకుంటే అప్పుడు మీరు లాంచ్ టెంప్లెట్ అప్డేట్ చేసినా కానీ 1A అని ఎక్స్క్లూడ్ చేసి 1B ఆర్ 1C తీసుకుంటే అప్పుడు 1C కాన్ఫిగర్ చేస్తుంది మాన్యువల్గా అయినా. ఓకే ఓకే యా గాట్ ఇట్ ప్రశాంత్. Yeah. అండ్ వన్ మోర్ స్మాల్ డౌట్ ఏంటంటే ఇక్కడ మనకి రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు అలియాస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నారు, అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది యాక్చువల్లీ. If you are not selecting alias, we need to go with IP actually. అసలు అలియాస్ అంటే ఏంటి, ఇక్కడ ఏం ఏం జరుగుతుంది అర్థం కావట్లేదు. Alias అంటే ఇన్స్టెడ్ ఆఫ్ KK DevOps Online B7, we need to go with the my load balancer అని. సారీ You go సారీ to my. నా KK DevOps Online మీరు హిట్ చేసినప్పుడు ట్రాఫిక్ ఇండైరెక్ట్గా దట్ నీడ్ టు రౌట్ టు లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ ఇఫ్ యూ సెలెక్ట్ క్రియేట్ రికార్డ్, రైట్? యా ఓకే, ఇఫ్ యూ ఆర్ నాట్ సెలెక్టింగ్ ఎనీ alias, you need to pass the IP address here actually. ఓకే, బ్యాక్ అండ్ ఐపీ సో అంటే డొమైన్ కి IPv4 EC2 ఇన్స్టెన్స్ IP. లోడ్ బ్యాలెన్సర్ ఐపీ అయినా మనం పాస్ చేయొచ్చు కదా? No. Load balance, that is DNS, right?
లోడ్ బ్యాలెన్సర్ కూడా ఐపీ ఉంటుంది కదా మనకి యాక్చువల్గా. 1 second. Let me show that. I am in North Virginia, right? If you go to my load balancer, here you will see any public, this public IP. Where is that? This is IPv4. DNS name is there. Okay. Here listeners లో మీకు టార్గెట్ గ్రూప్ ఇవి ఉంటాయి. బట్ we don't have any specific direct IP right here. ఇది సో just స్పెసిఫిక్ ఐపీ లేనప్పుడు మనకి లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసుకొని బ్రౌజర్ హిట్ చేసినప్పుడు అది బ్యాక్ ఎండ్ ఎలా వస్తుంది మనకి? సో పబ్లిక్ here ఐపీ you are ఉంటేనే seeing కదా. target group, right? We are configured previous load balance చెప్పేటప్పుడు చెప్పాను కదా. ఈ టార్గెట్ గ్రూప్లో మీరు లిజనర్స్ యాడ్ చేస్తున్నారు కదా టార్గెట్స్. ఓకే, దిస్ ఇస్ ద టార్గెట్. అంటే ఇక్కడ స్మాల్ కన్ఫ్యూజన్ ఏంటంటే, సో బ్రౌజర్లు హిట్ చేసినప్పుడు డిఎన్ఎస్ రిజల్యూషన్ జరగాలి కదా ఈ లోడ్ బ్యాలెన్సర్ హిట్ చేసినా గానీ. జరుగుతుంది కదా, మీరు లోడ్ బ్యాలెన్స్ రీడ్ చేస్తే వస్తుంది కదా డేటా. సో ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ బ్యాక్ ఎండ్ ఐపీ ఏముంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ నాకు. ఇక్కడ ఇచ్చున్నాడు కదా డిఎన్ఎస్ నేమ్. ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఐపీ మీకు కావాలంటే ఇఫ్ యూ గో టు హియర్, ఓకే, ఇట్ ఈస్ రౌటింగ్ టు దట్ ఇన్స్టెన్స్ ఓన్లీ. యూ కెన్ చెక్ ఇట్ ఎన్ఎస్ లుక్అప్. దిస్ ఇస్ ద ఐపీ. యా పబ్లిక్ ఐపీ. ఓకే. సో మనకు అది ఎలాస్టిక్ ఐపీ ద్వారా వస్తుందా లేకపోతే ఎట్లా క్రియేట్ అవుతుంది ఈ ఐపీ? ఎలాస్టిక్ ఐపీని క్రియేట్ అంటుంది బ్యాక్ ఎండ్లో. లెట్స్ సీ. ఎస్. ఓకే. ఈ రెండు సో ఉన్నాయి కాబట్టి ఈ రెండు వచ్చాయి 34, 54. యా హిట్ ఇక్కడ చేసినప్పుడు ఈ మీరు ఐపీ. ఓకే. ఇక్కడ ఈ రికార్డుల వరకు మీరు జనరల్గా అయితే ఐపీనే ఇవ్వాలా. యూ కెన్ పాస్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ గివ్ ఇట్ వన్స్, బట్ దే ఆర్ మెన్షనింగ్ ఇట్ ఈస్ ఐపీ. ఇఫ్ యూ గో టు ఈవెన్ ఇన్ఫో ఆల్సో, IP address or another value depending on this record type, specify the such as elastic IP address, same IP address. నీ ఇన్స్టెన్స్ ఐపీ ఇవ్వండి. ఇక్కడ మీరు అలియా సెలెక్ట్ చేసుకున్నారంటే డిఫరెంట్ టైప్ ఉంటుంది మళ్ళీ రౌటింగ్ ట్రాఫిక్ టు లోడ్ బ్యాలెన్సరా, ఓకే, ఏపీఐ గేట్వేనా, ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు సెలెక్ట్. ఆల్రెడీ మనకు లోడ్ బ్యాలెన్సర్ ఉంది కాబట్టి నేను అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ద్వారా కాన్సెప్ట్ చెప్పాను. ఇక్కడ రికార్డ్ ఏ కాకుండా సి నేమ్ రికార్డు మనం చూస్ చేసుకోవచ్చు కదా ఇలాంటప్పుడు ఈ అలియాస్ బదులు. యా, సీనేమ్ రికార్డ్ చూస్ చేసినప్పుడు సబ్ డొమైన్ అది. ఇక్కడ IPv4 కదా, ఇఫ్ యూ సెలెక్ట్, ఓకే, deselect this, let me go with cname record. Okay, if you, this is routing to another domain. For example, let me give subbu.com, subbu.kkdevops.com. Here you can go with alias. Now let me select, okay, this is only through hosted zone. What I need to do, let me give the IP address of my instance. Let me go to here. Where is that? Let me go to instances. This is the IP. Go to my hosted zone. Okay, fine. This is subdomain, right? Yeah. Simple routing TTL I am giving for 300 సారీ, ఈ milliseconds. ఐపీ దేని ఐపీ తీసుకున్నారు అది? Instance IP. ఇన్స్టెన్స్ ఐపీ. ఓకే. If you say this US సంబంధించిన ట్రాఫిక్ వెళ్తుంది ఇక్కడ. What I need to do, these two are the failovers. Let me try to delete this record. Okay, now I created only one record, that is cname. Okay, subbu.kkdevops.com, subbu.kkdevops v7.online. Here you will see that. Can you please try it from your end? You might see మీకు యూఎస్ నుంచి లోడ్ అవ్వాలి ట్రాఫిక్. లోడ్ యాక్చువల్గా TTL 300 milliseconds ఇచ్చును. దట్ మైట్ బి ద ప్రాబ్లమ్. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే. ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. ఓకే, యా అంటే నేను ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు యాక్చువల్గా డిఫాల్ట్ వాల్యూ ఇస్తుంటారు మనకు వర్కింగ్లో, చేంజ్ చేయకూడదు అవి. మీరు చేంజ్ చేస్తే ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఇఫ్ యూ గో టు ఓవర్ డొమైన్, ట్రైంగ్, ఇక్కడ చూడండి. యా ఓకే. దిస్ ఈస్ ద ప్రాబ్లం.
ఇక్కడ సీనేమ్‌లో సబ్ డొమైన్ ఇయకుండా గూడా మనం చేయొచ్చు కదా! యాక్చువల్‌గా కేకే డెవోస్, బి7 డాట్ ఆన్‌లైన్ ఒక్కటే ఉంచొచ్చు కదా! మనకు సబ్ డొమైన్ ఇది ఉండొచ్చు మ్యాండేటరీయా? ఉండొచ్చు సబ్ డొమైన్ సీనేమ్ తీసుకునేదే దానికోసం కదా. ఓకే. సబ్ డొమైన్ కోసం అంటారా? ఉమ్. ఓకే. ఓకే. అంటే నా నా మెయిన్ వెబ్సైట్ అది, కాకపోతే ఇంకొక నేమ్తో కస్టమర్స్ యాక్సెస్ చేస్తున్నారు. యాహ్! ఓకే. లేదు నీ దగ్గర ఇంకొక డొమైన్ ఏదన్నా ఉన్నా కానీ కాన్ఫిగర్ చేసుకోవచ్చు మెయిన్ డొమైన్. ఓకే. సో, మెయిన్ డొమైన్స్ ద్వారా మల్టిపుల్ సబ్ డొమైన్స్ క్రియేట్ చేసుకోవడం కోసం చేసుకోవచ్చు. సీనేమ్ రికార్డ్ యూజ్ చేస్తాం. అవును. ఓకే. గాట్ ఇట్. ఇప్పుడు యాహ్! మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ ఎన్రోల్ డాట్ కేకేడే వాప్స్ ఉంటుంది, నాది దిస్ ఇస్ ద మెయిన్ డొమైన్. నేను ఇక్కడ మేము ఇది కాన్ఫిగర్ చేసి ఉంటాం. ఓకే. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ అనేది మళ్ళీ సబ్ డొమైన్ ఇచ్చాను నేను ఆ రోజు, రిజిస్టర్ డాట్ కేకేడే వాప్స్ డాట్ కామ్ అని. యాక్చువల్లీ ఇది నా మెయిన్ డొమైన్, బట్ ఓకే. ఇవన్నీ నేను క్రియేట్ చేసుకుంటాను అనమాట, ల్యాండింగ్ పేజెస్ లాగా. ఓకే. సబ్ డొమైన్స్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఓకే. మ్మ్. ఓకే. ఓకే. మీరు కొంచెం టైం తర్వాత చూడండి, ఇట్ విల్ లోడ్. ఓకే ప్రశాంత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. ఇంకా ఇది కొంచెం పెద్ద కాన్సెప్టే, అంత చిన్నదేం కాదు కాన్సెప్ట్, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు కవర్. బట్ నెక్స్ట్ విల్ ట్రై టు డిస్కస్ అబౌట్ సర్టిఫికేట్స్. నౌ యూ గైస్ ఆర్ యాక్సెసింగ్ లైక్ దిస్ వెబ్సైట్ రైట్, దిస్ ఈస్ షోయింగ్ హెచ్టిటిపి, బట్ మనకి వర్కింగ్లో ఇలా ఉండదు కదా, హెచ్టిటిపి ఉండదు. ఓకే, మోస్ట్లీ హెచ్టిటిపిఎస్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సెక్యూర్ ఎలా చేసుకోవాలని సర్టిఫికేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఫైన్, థ్యాంక్ యూ గైస్. సమ్మన్ రేస్ హ్యాండ్. ఎస్ హరీష్. సార్ మనకి క్రెడెన్షియల్ మేనేజర్ గురించి ఏదైనా కవర్ చేస్తారా సార్? కేఎంఎస్. అంటే సార్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ హౌ యూ మేనేజ్ ద క్రెడెన్స్ అండ్ జెంకిన్స్ అని కొంచెం మనకు No, Jenkins, మనకి okay. Here we have see KMS is there. ఎస్ సార్. Okay, we'll discuss this part. Okay. డోంట్ వరీ, మీకు ఏవైతే కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ మీరు మిడిల్లో మీరు చెప్పినా నేను అడిషనల్ సెషన్స్ అయినా తీసుకొని మనం డిస్కస్ చేస్తూనే ఉంటాం. ట్రాన్సిట్ గేట్‌వే అది కవర్ అవుతది కదా అది జస్ట్ ప్రశాంత్? 10 minutes కాన్సెప్ట్ చెప్తాను అది. ఓకే. ఓకే, జస్ట్ 10 minutes, అది విపిసిలో పార్ట్ అది. ఓకే. ఓకే. ఈవెన్ మీరు వాట్ ఈస్ దట్, విపిసి ఇన్ పాయింట్ సర్వీసెస్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ యాహ్! చెప్పాలా, చాలా ఉంటుంది విపిసిలోనే. ఇఫ్ యూ గో టు విపిసి మాడ్యూల్. సో, నేను మిమ్మల్ని ఒకసారి ఎండ్ పాయింట్ సర్వీసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగాను. ఎందుకు అంటే యాక్చువల్‌గా సో, మా కంపెనీలో నేను వాళ్ళ ఏడబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గరికెళ్ళేసి ఒకసారి చూస్తే మొత్తం వాళ్ళు ఎండ్ పాయింట్ సర్వీసెస్ క్రియేట్ చేసున్నారు. ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తున్నారు. సో, నాకు క్లారిటీ లేదు కదా! సో, ఇక్కడ అందుకోసం అది ఇది ఇంపార్టెంట్ ఏమో అని చెప్పేసి. వీటి గురించి కూడా డిస్కస్ చేయాలి. ఇంకా మీకు ఏడబ్ల్యూఎస్లో ఆర్గనైజేషన్, ఇది వీడియో ఇవ్వాల్సిందే. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఆ, మీ 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 కంపెనీలో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఆ అకౌంట్స్ అని ఏ ఆర్గనైజేషన్కి మ్యాప్ చేశారు, ఇటువంటివన్నీ అడుగుతుంటారు. ఆ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే. ప్రశాంత్, వన్ స్మాల్ క్వెషన్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది. సో, మా ఆర్గనైజేషన్‌లో నేను ఏడబ్ల్యూఎస్ టీమ్‌తో కూర్చున్నప్పుడు ఐఏఎం యూజర్స్ ఎళ్లి చూస్తే ఐఏఎం యూజర్స్ లేవు అక్కడ. లేదు లేదు, వాళ్ళు ఎక్స్టర్నల్గా ఎల్డాప్తో కనెక్ట్ చేసుకుంటారు, సపరేట్ ఓకే. సర్వర్ యూస్ చేస్తుంటారు వాళ్ళు వాటి కోసం. ఆహా! ఓకే. అంటే ఎందుకు సపరేట్ సర్వర్ కూడా యూస్ చేస్తారంటే, ఇప్పుడు మీరు ఐఏఎం యూజర్ని క్రియేట్ చేశారు, ఓకే. ఇప్పుడు జెన్కిన్స్, ఇప్పుడు మా దాంట్లో కూడా రాబిన్లో ఏమి యూజర్స్ ఉండవు. జెన్కిన్స్ కానీ క్యూబర్నెటీస్ లాగిన్ అవ్వడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్సెస్ ప్లస్ జేఫ్రాగ్ ఉంది మా దాంట్లో. నెక్సెస్ లోయర్ ఎన్విరాన్మెంట్లో ఉంది, ప్రొడక్షన్లో జేఫ్రాగ్ ఉంది. వీటన్నిటికీ ఆ, గంగవరం గంగవరం డాట్ p-a, దిస్ ఈస్ మై ఐడి. ప్రతి దానికి నేను గిటబ్ అకౌంట్ కూడా ఇదే. ఎలా వచ్చింది అన్నిటికీ కామన్గా అంటే, బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు అకౌంట్ మేనేజ్మెంట్ ఎల్డాప్ వేరే అదర్ థర్డ్ పార్టీ టూల్స్ వాడుతున్నారు. దే ఆర్ ఓకే. నాట్ గోయింగ్ విత్ ఐఏఎం అనమాట. ఇదే అకౌంట్కి ఇదే అకౌంట్తో అన్నిటికీ మ్యాప్ చేసి ఉంటాడు, ఇదే అకౌంట్ నేమ్ అంతే. ఆ ఓకే. యూజర్కి జెన్కిన్స్ లాగిన్ అవ్వాలన్నా గిటబ్ లాగిన్ అవ్వాలన్నా ఇదే అకౌంట్ ఐడి కొట్టాలి మేము. ఓకే. అట్లా అందుకని అక్కడ మీకు ఐఏఎం యూజర్స్ కనిపించకపోవచ్చు, ఒకసారి అడగండి వాళ్ళు సెటప్ ఎలా చేస్తున్నారని. ఓకే. ఓకే.
యాక్చువల్గా ఏంటంటే సో ఆ AWS వర్క్ చేసే వాళ్ళు కూడా తెలియదు అది ఎలా సెటప్ చేశారో బ్యాక్ ఎండ్ అనేసి. తెలియదు, మనకు చెప్పరు అసలుకి. ఇప్పుడు ఓకే. నేను వెళ్ళినప్పుడు నేను ఒక టికెట్ రేస్ చేసుకున్నాను. ఆ క్యూబర్నెటిస్ క్లస్టర్ సెటప్ కూడా రాబిన్ కమాండ్స్ అవన్నీ కాన్ఫిడెన్స్లో ఉన్నాయి. ఎవడు చెప్పాలి, అడుగుతా ఉన్నాను. ఒక జూనియర్, మాకన్నా జూనియర్ 5 years బ్యాక్, ఆ జూనియర్ వచ్చి ప్రశాంత్ గో త్రూ దిస్ కాన్ఫిడెన్స్ పేజ్, ఆల్ స్టెప్స్ ఆర్ అవైలబుల్, ఇన్స్టాల్ ఇట్ అన్నాడు అంతే. వీళ్ళకి ఎన్ని రోజులు మెయిల్ చేసిన, ఎన్ని టికెట్స్ క్రియేట్ చేసినా, ఆల్రెడీ యూ హ్యావ్ యాక్సెస్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, గో అండ్ ఇన్స్టాల్ ఇట్ అంటాడు. నాకు ఎక్స్పీరియన్స్ ఉందనంటే నాకు వేరే ప్లాట్ఫామ్ AWS అజూర్ నుంచో వచ్చి ఉంటాం. మీ దగ్గర రాబిన్ ఉంది చెప్పమనే చెప్పడు, కాన్ఫిడెన్స్ పేజ్ చేసుకోమంటున్నాడు అంతే. ఓకే. దానికి మనం ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఎక్స్పీరియన్స్ అని అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. 20 years నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఐఎమ్ న్యూ టు ద ప్రాజెక్ట్, ఐఎమ్ ద ఫ్రెషర్ యాక్చువల్లీ. ఎస్ అన్న అంతే. టు ది ప్రాజెక్ట్. యా. ఆ ప్రాజెక్ట్లో ఫ్రెషర్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ నాలెడ్జ్ కూడా ఉండదు నాకు. నేను ఆ ప్రాజెక్ట్కి కొత్త అనమాట. ఏదైనా ట్రబుల్ షూటింగ్లో ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది, కానీ ఇనిషియల్గా రీసోర్స్ గ్యాదరింగ్లో నాకు ఎక్స్పీరియన్స్ హెల్ప్ కాదు. వాళ్ళు డేటా ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాడు, ఎక్కడ ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి, కనెక్షన్స్ ఏంటి, ఎక్కడ టికెటింగ్ ఎస్కలేషన్ ప్రాసెస్లు ఏంటి, అవన్నీ తెలుసుకునే దానికే 5 to 6 months పడుతుంది మొత్తం ప్రాసెస్. యా. ఓకే. సో ఆర్డిఎస్లో డీబీ ఏది కవర్ చేస్తారు అంటే మనకి ఇంకోటి డైనమో డీబీ అని ఒకటి ఉంది చూసారా? అవును, అది కవర్ అవుతుంది కదా మనకి యాక్చువల్గా. కవర్ అవుతుంది. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్, ఇక్కడ మా ఆర్గనైజేషన్లో ఇక్కడ DB2 ఉంది డేటాబేస్. DB2 నుంచి RDS పోస్ట్గ్రెస్కి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు మైగ్రేషన్ మైగ్రేషన్. సో మీరే కదా అంతకుముందు జెన్కిన్స్ నుంచి గిటబ్ యాక్షన్స్ మైగ్రేషన్ ఇప్పుడు అది ఇప్పుడు అవుతుంది. రేపు అంటే జూన్ ఎండ్ కల్లా కంప్లీట్ చేయాలి అది. సో ఆల్రెడీ AI టూల్స్ ఇచ్చేసి సో జెన్కిన్స్ నుంచి గిటబ్ యాక్షన్స్ కోడ్ కన్వర్ట్ చేస్తున్నారు. సో ఎవరు ఎక్స్పర్ట్స్ లేరు, ఉన్న వాళ్ళే జెన్కిన్స్ మీద వర్క్ చేసే వాళ్ళే. సో గిటబ్ యాక్షన్స్కి AI టూల్స్ యూజ్ చేసి కన్వర్ట్ చేసి కోడ్ పైప్ లైన్ బిల్డ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంకొక రిక్వైర్మెంట్ వచ్చింది అది. సో ఆన్ ప్రిమైస్ లో DB2 ఇప్పుడు ఉంది. ఏ టూల్స్ అంటే వాళ్ళు చాట్ జీపీటీ, క్లౌడ్ ఇవే వాడాల్సిందే. ఒకరికి కోపైలట్ ఉంది. సో అది వాళ్ళది ఓకే. పెయిడ్ టూల్. అది మనకి ఈ చాట్ జీపీటీ కన్నా చాలా అడ్వాన్స్గా ఉంది అది టూల్ కోపైలట్. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ మనకి, ఎలా మనం ఇచ్చే రిక్వైర్మెంట్ బట్టి. సో చాలా బాగుంది అది టూల్ యాక్చువల్ కంపేర్ చేస్తే మన చాట్ ఇంకొకటి జీపీటీ. మీరు చూడండి, నెక్స్ట్ బ్యాచ్లో చెప్తున్నాను, ఇప్పుడు ఈవినింగ్ బ్యాచ్లో ఇంకా 3 daysలో స్టార్ట్ అవుతుంది. క్యూబ్సిటిఎల్ AI అని ఒకటి ఉంటుంది. ఆర్డిఎస్ కొంచెం 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 డెప్త్ కవర్ చేయండి ప్రశాంత్, ఎందుకంటే Yeah, మాకు sure. రిక్వైర్మెంట్ ఉంది యాక్చువల్లీ. 2 days ఉంటుంది కంప్లీట్ RDS. ఓకే. యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్ గైస్?